తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మరి చాలా సంతోషం. మరి నేను ఎప్పుడు కూడా ఒక విషయంలో ఫీల్ అవుతూ ఉండేవాడిని. ఏంటంటే చర్చిలో ఉన్న అందరిళ్ళకి వెళ్ళాయి కానీ రాంబాబు గారింటికి ఇప్పటిదాకా నేను ఎప్పుడు వెళ్ళి వాక్యం చెప్పలే కదా అని దేవుడు అందుకే అనుకుంటా మరి మనం పెట్టుకున్న స్పీకర్లు కూడా రాలా. వర్ష ప్రభావం వల్ల మరి ఆ కుటుంబంలో వాక్యం చెప్పే అవకాశం నాకు వచ్చిందని నేను ఆశిస్తూ ఉన్నా. ఈ సంవత్సరంలో నాకు తెలిసి ప్రతి ఇంటికి ఒక 5-6 సార్లు ఖచ్చితంగా వచ్చా కానీ వీళ్ళింటికి నేను ఎప్పుడు వెళ్ళలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే మరి హేమంత్ యొక్క పుట్టినరోజు సందర్భముగా చక్కగా మరి ఈ కుటుంబంలో దేవుని యొక్క వాక్యమును చెప్పే యొక్క అవకాశము దేవుడు నాకు అనుగ్రహించాడని నేను ఆశిస్తూ ఉన్నా. కాబట్టి ప్రియులారా, ఈరోజు మరి హేమంత్ యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ కుటుంబము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకునింది. అయితే ఈ యొక్క సందర్భంలో నేను ఒక విషయాన్ని తెలియజేస్తూ వాక్యంలోకి ముందుకు వెళ్తా. పుట్టినరోజు సందర్భముగా ఆ బాబు ఆనందంగా ఉంటాడు, ఆ తల్లిదండ్రులు కూడా ఆనందంగా ఉంటారు. అయితే చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మాకు కూడా ఎప్పుడు పుట్టినరోజుకి ఇళ్ళలో ప్రార్థనలు మేము పెట్టుకోలే. కానీ హేమంత్ ఇంత వయసుకు వచ్చినప్పటికీ కూడా వాళ్ళ అమ్మగారు తనని ప్రేమించి తను ఇంకా మంచి జీవితాన్ని దేవుడు ప్రసాదించాలని భావించి మరి ఎంతో ప్రయాసతో ఈ కార్యక్రమాన్ని పెట్టుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ జరుగుతున్న పని ఏంటంటే తల్లిదండ్రుల యొక్క ప్రేమను కానీ తల్లిదండ్రుల యొక్క ప్రయాసను కానీ చాలామంది పిల్లలు అర్థం చేసుకోలేరు. అయితే అర్థం చేసుకోక వాళ్ళ జీవితాలు ఏం జరుగుతున్నాయంటే వాళ్ళని తప్పు మార్గంలో నడిపించే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా కూడా ఒక వ్యక్తి జీవితము బాగుండాలి అంటే ఒక వ్యక్తి నడవడిక ఎవరితో ఉండాలి, ఎవరితో ఉంటే మంచిది, ఎవరితో నడిస్తే మంచిది, ఎవరితో తిరిగితే మంచిది, లేదా ఎవరితో కూర్చుంటే మంచిది అనేది మనము తెలుసుకుందాం. ప్రియులారా, మీరు గమనించినప్పుడు మనం చూస్తూ ఉంటాం జీవితంలో కొన్ని రంగాలు ఉంటాయి, వాటికి అభివృద్ధి అవసరం. అంటే రంగాలంటే వ్యాపారాలు చేస్తూ ఉంటారు, లేదా కొన్ని పరిశ్రమలు పెడుతూ ఉంటారు, లేదా కొన్ని ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన అక్క కూడా చిన్న కొట్టు పెట్టుకుని కొన్ని కుట్టు వ్యాపారం చేస్తూ ఉంటుంది. అక్క ఎప్పుడు కూడా ఈ నెల నేను ఒక జత బట్టే కుట్టాలి అని అనుకోదు కదా, నేను ఒక్క లేస్ ప్యాకెటే అమ్మాలి అని అనుకోదు కదా. తను ఆ కొట్టు ఎందుకు పెట్టింది అంటే ఆ కొట్టు ద్వారా, ఆ కుట్టు మిషన్ ద్వారా తను ఆర్థికంగా కొంచెం పరిస్థితుల్లో ఏమవ్వాలని, మెరుగుపడాలి, నా భర్తకి నా ఆదాయము కొంచెం సహకారంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే పెడతారు. ఎవరైనా కూడా కుటుంబాన్ని మరింతగా మంచి స్థితిలో నడిపించడానికి ఆమె చేస్తూ ఉంది. కాబట్టి ఎవరైనా ఏమనుకుంటామంటే మన జీవితంలో ఎదగాలి అని అనుకుంటాం, ఇక్కడే ఉండిపోవాలని ఎవరు కూడా అనుకోం. ఇంత కూడా చెప్తున్నారు కదా, ఈ ఇల్లులన్నీ తీసేసి అపార్ట్మెంట్లు కడతారంటే అవును చాలా మంచిది అంటే ఎవరైనా కూడా ఉన్న స్థితిలో ఎవరు ఉండాలని ఆశపడరు. అయితే ఈరోజు మనము ఎవరితో ఉంటే మన అభివృద్ధి బాగుండిద్ది, మనము ఎవరితో ఉంటే మన యొక్క జీవితం బాగుండిద్ది అనేది మనం నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. చూడండి, ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు 4వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతాను, పరిశీలన చేద్దాం. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమును
ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగుర కొట్టబడిన వారమై ఉండునట్లుగా ఉండక, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము అని చెప్తున్నాడు. పౌలు గారు ఏం చెప్తున్నారంటే, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళకి లేదా క్రైస్తవులకి ఏం చెప్తున్నాడంటే, మీరు అందరి బోధ వింటున్నారు కదా, అందరి బోధ మంచిది కాదు. కేవలము క్రీస్తును బోధించిన బోధే మంచి బోధ. మీరు ఒకవేళ అందరి బోధ మీరు వినినట్లయితే అందరు మనుషులు కూడా మంచివాళ్ళు కాదు. కొంతమంది మనుషులు ఎలా ఉన్నారంటే మాయోపాయాలు చేస్తున్నారంట, అంటే మాయ చేసి నమ్మిస్తూ ఉంటారంట. కొంతమంది బోధ ఎలా ఉండిద్దంటే వంచన చేసి నమ్మిస్తారంట. కొంతమంది బోధ ఎలా ఉండిద్ది అంటే వాళ్ళని తప్పు మార్గంలోకి నడిపిస్తూ ఉంటారు. ఇది ఎవరి గురించి చెప్తున్నాడంటే పౌలు గారు క్రైస్తవుల గురించి చెప్తున్నాడు. మీరు ఒకవేళ అందరి బోధ విని ఉంటే మీరు పసిపిల్లల్లాగే ఉండిపోతారు. మీరు ఎప్పటికీ కూడా ఏమవ్వలేరు, పెద్దవాళ్ళు అవ్వలేరు. పెద్దవాళ్ళు అవ్వకపోతే మీరేమైపోతారంటే అలలు వచ్చి, ఇప్పుడు వర్ష ప్రాంతం కదా, చూస్తూ ఉంటే ఒక వ్యక్తి వంతెన మీద వెళ్తూ ఉన్నాడు, నీళ్ళు అలా పట్టుకుని తీసుకెళ్ళిపోయాయి. అంటే అలల చేత ఒక వ్యక్తి ఎలా కొట్టుకోబడిపోతాడో, దేవుని వాక్యము సరైన విధముగా మనము గ్రహించలేకపోతే, దేవుని వాక్యము సరైన వాళ్ళ దగ్గర వినలేకపోతే మనము కూడా ఏమైపోతామంటే కొట్టుకొని పోతాం. అంటే మన ఎదుగుదలను ఎదగనివ్వదు. అయితే ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ యొక్క సందర్భంలో ఒక విశ్వాసి అబద్ధ బోధ వినినప్పుడు, ఒక అబద్ధక బోధకుల యొక్క బోధలు వినినప్పుడు, ఆ బోధల వల్ల ఒక విశ్వాసి పాడైపోయినట్టు ఒక మనిషి కూడా పాడైపోతాడు. ఎప్పుడు పాడైపోతాడంట? తప్పు మార్గములో ఉన్న వాళ్ళతో తిరిగినప్పుడు పాడైపోతాడు. తప్పు మార్గములో ఉన్న వాళ్ళతో ఆలోచనలు చేసినప్పుడు పాడైపోతాడు. తప్పు మార్గములో ఉన్న వాళ్ళతో సహవాసాలు ఉండినప్పుడు కూడా పాడైపోతాడు. అతను ఎందుకు పాడైపోతున్నాడంటే ఆ పాడైపోయిన వాళ్ళతో వీళ్ళు తిరగడం వల్ల వీళ్ళు కూడా పాడైపోతారు. ఎప్పుడైతే పాడైపోయిన వాళ్ళతో మనము తిరుగుతామో, మరి లోకంలో కూడా సామెత ఉండిద్ది కదా, 6 నెలల సహవాసం ఏం చేసిద్దంట, వాళ్ళని వీళ్ళగా వీళ్ళని వాళ్ళగా మార్చేసిద్ది. కాబట్టి ప్రియులారా, అప్పుడు అటువంటి తప్పు మార్గములో ఉండే సహవాసం మనల్ని ఏం చేయదంటే మనలను ఎదగనివ్వదు. ఇక్కడ ఎదగడము అంటే ఏమిటి అంటే వయసులో ఎదగడం గురించి చెప్పట్ల, లేదా నేను ఆర్థికంగా ఎదగడం గురించి చెప్పట్ల. ఈ యొక్క చెడు సహవాసాల వల్ల మనము ఎలా ఎదగలేమంటే, మీరు గమనించండి, నేను చెప్పడం కాదు, ఎవరైతే చెడు సహవాసాలకి ఒకవేళ చెడు ప్రాంతాల్లో ప్రభావాలు పడిన పిల్లలు ఉంటారు కదా, అక్కడ వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్కి ముందు ఫుల్ స్టాప్ పడిపోయింది. ఎందుకంటే వీళ్ళు తిరిగేదంతా కూడా తప్పు ప్రాంతం కదా. దానికి ఒక ఉదాహరణ నేను తిరిగేదంతా కూడా 10th క్లాస్ ముందు చాలా అడగోలు మనుషులు అన్నమాట. వాళ్ళు ఈ కట్ట మీద కూడా కొంతమంది మా వాళ్ళే ఉంటూ ఉంటారు. వాళ్ళు కనపడితే నాకు సిగ్గేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను పాస్టర్ అయిపోయా కదా, కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఒకవేళ అలాగ తిరిగినట్లయితే ముందు మనకి చదవాలన్న ధ్యాస చచ్చిపోయింది. ఒకవేళ ఎప్పుడైతే చదవాలన్న ధ్యాస చచ్చిపోయిద్దో మనము మన జీవితంలో ఎదుగుదలను ఏమైపోయినట్లంటే అక్కడితో ఆగిపోయినట్లే. కాబట్టి ప్రియులారా, నేనేం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, మనము ఎప్పుడైనా కూడా ఎదగాలి అంటే ముందు అక్కడ ఏమీ ఉండకూడదు అంటే కపటము ఉండకూడదు, వంచన ఉండకూడదు, తప్పులు ఉండకూడదు. మరి మనము ఎదగాలి అంటే ఏమి కావాలి? ఇప్పటిదాకా ఏం చూసామంటే ఒక వ్యక్తి ఎందుకు ఎదగడో అని చూసాం. ఒక వ్యక్తి ఎదగాలి అంటే 15వ వచనం చెప్తున్నాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. ఒక వ్యక్తి ఎదగాలి అంటే మనము చేయాల్సిన పని ఒక్కటే అంట. చాలామంది పిల్లలకి బుద్ధి రావాలని, పిల్లలకి జ్ఞానం రావాలని ఓకే కొడుతూ తిడుతూ ఉంటూ ఉంటారు. మీరు నిజంగా చూడండి, కొడితే మారే పిల్లలైతే
ఈరోజు అందరు పిల్లలు గొప్పోళ్ళు అయిపోవాలి అంటే కొడితే ఎప్పుడు ఎవరు కూడా మారరు. ఒకవేళ అరిస్తే మారతారా అంటే, ఒకవేళ నువ్వు నీ అరుపుల్లో బూతులు జత చేయి, అయినప్పటికీ వాళ్ళు కూడా ఏమవరంట, మారరు. మన జీవితాలు ఎదగాలి అంటే మనం ఏం చేయాలంటే, అక్కడ 15వ వచనం, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. అంటే పిల్లలకి ఏమి చేయాలి అంటే ప్రేమతో సత్యము చెప్పాలంట. అంటే ఏది తప్పో, ఏది ఒప్పో, ఏది వంచునో, ఏది నిజమో, ఏది మంచో, ఏది చెడో ప్రేమతో చెప్పాలంట. అంటే ప్రేమతో చెప్పడం అంటే మీకు అర్థమవుతుందా? ఈరోజు ఒక్కోసారి కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని బాగా కొట్టేసి వెంటనే వాళ్ళకి ఇష్టమైన వస్తువు ఇప్పిస్తారు. అంతేనా? నిజంగా మనం కొడతాము, తిడతాము, కానీ వాళ్ళ మీద మనకేముంది, ప్రేమ ఉంది. కానీ అది వాళ్ళకి అర్థం కాదు. ఎప్పుడు అర్థమైద్ది అంటే మనము కూర్చుని తిడితే అర్థం కాదు, కొడితే అర్థం కాదు, ప్రేమతో కూర్చోపెట్టి ఏం చేయాలంట, సత్యము చెప్పాలంట, నిజము చెప్పాలంట. ఈరోజు నిజము తెలియకే పిల్లలు వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. అదేంటండి నిజము తెలియకపోతే పాడు చేసుకోవడం అంటే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. 10th క్లాస్కి ముందు ఎవరికి కూడా విద్య, దాని యొక్క గొప్పతనము, దాని యొక్క విలువ ఎవరికి కూడా ఏం కాదు, అర్థం కానే కాదు. ఎప్పుడు అర్థమయ్యిద్ది అంటే 15 ఏళ్ళప్పుడు చెప్తే అర్థం కాలేదు కదా, 25 ఏళ్ళకి వచ్చాక చెప్పు, అప్పుడేమవుతుందో తెలుసా, అబ్బా నేను చదువు మిస్ అయిపోయానే అని అనుకుంటా. ఎందుకంటే అప్పుడు అర్థమయ్యే విధంగా చెప్పేవాళ్ళు ఎవరు కూడా లేరు. ఇప్పుడు గతంలో టీచర్లు చూసినప్పుడు కేవలం విద్య మాత్రమే చెప్పేవాళ్ళు కాదు, బుద్ధి చెప్పేవాళ్ళు. కేవలం విద్య మాత్రమే చెప్పేవాళ్ళు కాదు, ఎలాగా చదువుకోవాలో విధి విధానాలు కూడా చెప్పేవాళ్ళు. ఈరోజు స్కూళ్ళు కానీ, ఈరోజు ప్రాంతాలు కానీ, ఈరోజు చుట్టుపక్కల ఉన్న ఇరుగు పొరుగు వాళ్ళు కానీ మన పిల్లల్ని వాడుకుంటారు, మన పిల్లల్ని ఉపయోగించుకుంటారు, మన పిల్లల్ని అన్ని అవసరాలకి కూడా వినియోగించుకుంటారు. కానీ మన పిల్లల్ని మంచి మార్గంలో ఎవరు కూడా పెట్టరు. ఇప్పుడు చూడండి, ఒకవేళ నాదే బర్త్డే అనుకుందాం, నేను ఒకవేళ చాక్లెట్ ఇచ్చాను అనుకో, చాక్లెట్ అందరూ తీసుకుంటారు, కానీ నిజంగా నన్ను ప్రేమించినోడైతే ఆ చాక్లెట్ తీసుకుని నాకేం చెప్పాలా, నువ్వు బాగా చదువుకోవాలి, నీ తల్లిదండ్రులను బాగా ప్రేమించాలి, నీ తల్లిదండ్రులతో బాగా ఉండాలి, ఇవి చెప్పాలి కదా. ఈరోజు అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, సమాజం ఇది చెప్పే పరిస్థితుల్లో లేదు. కాబట్టి నీ పిల్లలకి నిజము చెప్పాలన్నా, సత్యము చెప్పాలన్నా, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలన్నా, చెప్తే నువ్వు చెప్పాలా, లేదా సంఘము చెప్పిద్ది. సంఘం అంటే చర్చ్, ఈ చర్చ్ బిల్డింగ్ చెప్పిద్దంట. ఒక వ్యక్తి ఎలాగ ఎదుగుతాడో, ఒక వ్యక్తి ఎలాగ పతనమైపోతాడో సంఘము చెప్పిద్దంట. కాబట్టి ప్రియులారా, నేను మీకు హెచ్చరించేది ఏమిటి అంటే, మీ పిల్లలను మీరు వాళ్ళ పనులను బట్టో, వాళ్ళ చేతల బట్టో మీరు బాధపడినంత మాత్రాన బాధ మిగిలిద్ది, కొంతకాలం తర్వాత తలనొప్పి వచ్చిద్ది, కొంతకాలం తర్వాత జుట్టు ఊడిద్ది, కొంతకాలం తర్వాత మనమే మానసిక మందులు వేసుకోవాలా. కానీ మనం ఏమి చేయాలంటే, ఇప్పుడే మన పిల్లల్ని కూర్చోపెట్టి ఏమి చేస్తే మనకి మంచి, ఏమి చేస్తే మనకి చెడు, ఏమి చేస్తే మనకి లాభం, ఏమి చేస్తే మనకి నష్టం, అనుదినము వాళ్ళకి మనము చెప్పాలి. అందుకే పాత నిబంధనలో ఏం చెప్తాడంటే, నువ్వు నీ పిల్లవాడితో నడిచినప్పుడును, కూర్చున్నప్పుడును, పడుకున్నప్పుడును అతనికి ఏం చెప్పాలంట, దేవుని వాక్యం చెప్పాలి. ఈరోజు పిల్లలు బాగుండాలి అంటే మనము చేయాల్సిన ప్రప్రదమైన పని ఏమిటి అంటే, సత్యము అంటే దేవుని వాక్యమే సత్యము. కాబట్టి మన పిల్లలకి అనుదినము కూడా మనం ఏమి చెప్తూ ఉండాలంటే, దేవుని వాక్యం బాగా చెప్తూ ఉండాలి. అయితే మీరు ఈరోజు దేవుని వాక్యాన్ని ఒకవేళ మనం చెప్పలేకపోతే మన పిల్లలు ఏమైపోతారంటే, వాళ్ళు తెలియదు. ఇప్పుడు తెలిసి ఎవరు కూడా, నేను హేమంత్ని గతంలో ఇక్కడ దూకాడు, ఒక బెండు మొక్క పెట్టుకుని అలాగే ఈదుకుంటూ వెళ్ళాడు. అప్పుడు అనుకున్నా, నేను కూడా హేమంత్తో ఈతకపోతే పోయింది, నాకు స్విమ్మింగ్ అంటే ఇష్టం అని అనుకున్నా. ఒకవేళ అప్పుడు నేను 2-3 సంప్రదించా, నేను రవీష్ కాలువకి వెళ్ళిపోతా, ఎందుకు అక్కడ ప్రకాశం బ్యారేజ్ దాకా వెళ్ళలేకపోతున్నా అన్న. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, మా డ్రైనేజీ కనెక్షన్లన్నీ డైరెక్ట్గా రవీష్ కాలువకే ఉన్నాయి అన్నాడు. ఆ నిజం తెలిసిన తర్వాత, అది నాకు అర్థమయ్యాక, నేను హేమంత్కి ఎలాగో చెప్పలేను, అది పక్కన పెట్టండి, నేను వెళ్తానా ఇప్పుడు. ఈ లోపల మా అమ్మ వెళ్ళి బట్టలు అక్కడ ఉతుకుతా అంటది.
అయితే ఇక నేనేం చెప్తున్నానంటే, ఒక్కసారి మనం ఏదైనా నిజము తెలుసుకున్న తర్వాత తప్పులోకి ఎప్పటికీ కూడా వెళ్ళలేం. వెళ్ళామంటే మనకంటే బుద్ధిహీనులు ఎవరు కూడా ఉండరు. కాబట్టి ప్రియులారా, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఆ కాలవలో నీటిలో ఉన్న రహస్యాన్ని నాకు ఒక వ్యక్తి ఎలా చెప్పాడో, ఈ జీవితంలో ఉండే రహస్యం మీరు మీ పిల్లలకి చెప్పాలి. ఎందుకు అంటే, మీ జీవితంలో కొన్ని అనుభవాలు ఉన్నాయి. మీరు కూడా చదువులు సరిగా చదువుకోక, లేదా అక్కడ విద్యా వ్యవస్థ సరిగా లేక, మీ ఆర్థిక పరిస్థితులు బాగోక, మీకు తినడానికి ఉండడానికి ఏమీ లేక మీరు వివాహాలు చేసుకుని ముందుకు వెళ్ళిపోయారు. మీ బాధలను పంచుకోవాలి, మీ సుఖాలను పంచుకోవాలి, మీ అనుభవాలను పంచుకోవాలి. ఎప్పుడైతే ఇవన్నీ వాళ్ళు పంచుకుంటారో అలా ఆలోచన చేయడం ప్రారంభిస్తారు. నాకు ఏది మంచో, నాకు ఏది చెడో, నేను ఎవరితో ఉంటే మంచో, ఎవరితో ఉండకపోతే మంచో, వాళ్ళు ఆలోచన చేయడం అప్పుడు అర్థమైంది. నువ్వు ఎన్ని కుర్చీలు ఎరకొట్టు, నువ్వు ఎన్ని చీపిరి కట్టలు ఎరకొట్టు, నువ్వు ఎన్ని కర్రలు ఎరకొట్టు, నువ్వు ఆ దగ్గర నుంచి నేర్చుకున్న బండీర దాకా బూతులు ఎన్నైనా తిట్టు, ఆడు మారతాడంటే ఎవ్వరూ మారరు. అంటే ఒక వ్యక్తి మారాలి అంటే ఏం చేయాలంట, ముందు నువ్వు నీ అనుభవాలు చెప్పాలి. ఆ అనుభవాలకి నువ్వు జోడించాల్సింది ఏంటంటే దేవుని యొక్క వాక్యం. అలా నువ్వు చెప్పినప్పుడు అతను ఏమవుతాడంటే ఎదిగేవాడిగా ఉంటాడు. అయితే యవనస్తుల యొక్క నడవడిక ఎలాగుండిద్ది అంటే, వాళ్ళు చేసింది కరెక్ట్, ఖచ్చితంగా వాళ్ళు చేసేది ఎప్పుడూ సక్సెస్ అయ్యిద్ది. నేను నమ్మిందే నిజం, నీకేం తెలియదు అని ఎవరిని ఓటరిస్తారంటే పెద్దోళ్ళని ఓటరిస్తారు. మనకు అర్థం కాని విషయం ఏంటంటే, వాళ్ళ నుంచి వీళ్ళు వచ్చారా, వీళ్ళ నుంచి వాళ్ళు వచ్చారా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? తల్లిదండ్రుల నుంచి బిడ్డలు వచ్చారా, బిడ్డల నుంచి తల్లిదండ్రులు వచ్చారా? కరెక్టే చెప్తున్నారా? ఆలోచన చేసి చెప్పండి ఒక్కసారి. తల్లిదండ్రుల నుంచి ఎవరు వచ్చారు? కానీ ఇక్కడ బిడ్డ ఏమనుకుంటాడో తెలిసి యవన కాలంలో, నేనే జ్ఞానవంతుణ్ణి, నీకేం తెలీదు. నీకేం తెలుసు అంటే, నా అవసరానికి బట్టలు కొనడం తెలుసు, నా అవసరానికి అన్నం పెట్టడం తెలుసు, నా అవసరానికి స్కూల్ ఫీజులు కట్టడం తెలుసు, కానీ నన్ను నడిపించే మార్గం నీకు తెలియదు అని ఇతను అనుకుంటాడు. ఎందుకు అనుకుంటాడంటే, ఇతని సహవాసాలు ఏం చెప్తూ ఉంటాయంటే, ఇతని నడవడికలు ఏం చెప్తాయంటే, ఈ లోకం ఏం చెప్పిద్ది అంటే, మన కుటుంబ సభ్యులకి ఏం తెలియదు, మనమే జ్ఞానవంతులు అని అనుకుంటాం. మొన్న ఒక ఆయన గురించి ఇక్కడే తిరిగాడు కానీ పేర్లు ఎందుకు, ఆయన గురించి అడుగుతుంటే ఆయన ఒకానొక టైంలో రంగాతో తిరిగాడయ్యా అన్నాడు. అదేంటి ఇప్పుడు ఇంత సింపుల్గా ఉంటాడంటే, బాగా దెబ్బలు పడ్డాయి, పడ్డాక మౌనం అయిపోయాడు. దెబ్బలు పడ్డాక ఏమైపోయాడంట? మౌనం అయిపోయాడు. అంటే మనం ఏమనుకుంటాం, ఏంటి ఇతను ఇంత మెత్తగా ఉన్నాడు అని అనుకుంటాం. కానీ అతని చరిత్ర చూస్తే ఎంతో కఠినంగా ఉంది. ఈరోజు నేనేం చెప్తున్నాను అంటే, ఈరోజు మన పై వాళ్ళు పెద్దలకి ఏం తెలియదు అనుకుంటాం, కానీ మనకన్నా ఎన్నో బాధలను, నొప్పులను, ఎన్నో పరిస్థితులను వాళ్ళు చూసేసి వచ్చేసారు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, పిల్లలకి ఇప్పటిదాకా పెద్దలకి ఏం చెప్పానంటే, మీ అనుభవాలు పంచాలి, దేవుని వాక్యాలు పంచాలి అని చెప్పాను. పిల్లలకి నేనేం చెప్పానంటే, మీకు ముందున్న పెద్దల యొక్క మాటలను ఖచ్చితంగా నువ్వేం చేయాలంటే గుర్తెరగాలి. మీరు గమనించండి, యవనస్తులతో ఎలా ఉండిద్ది అనేది ఇంకా మనం ముందుకు వెళ్ళి చూడాలి అంటే, ఈరోజు చాలామంది యవనస్తులు వారి యొక్క జీవితాలు ఎందుకు పాడైపోతున్నాయి, దానికి గల కారణం ఏమిటి అంటే, వాళ్ళు చిన్నపిల్లలుగా ఉండిపోయారు. అయితే వయసు అయితే ఎదిగిపోతుంది, జుట్టు అయితే పండిపోతుంది, మీసాలు గడ్డాలు అయితే వచ్చేస్తూ ఉన్నాయి. నేను కూడా ఒక సంఘటన చెప్పేసి నేను ముందుకు వెళ్ళిపోతా. నేను 10th క్లాస్ చదువుతున్న రోజుల్లో సెకండ్ యూనిట్ అనే ఎగ్జామ్ ఉండేది. రేపు ఎగ్జామ్ అనగా మాకు ఒక అలవాటు ఉండేది, కొట్టు ఉండేది మా ఇంటి ఎదురుగా. ఆ కొట్టు మీద కూర్చునే వాళ్ళం. ఆ కొట్టుకు ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఆ వ్యాపారస్తుడు ఆ అమ్మాయిని ఎక్కిరిచ్చాడు. కానీ ఆ మధ్యలో నేను కూర్చున్నా. ఆ అమ్మాయి ఏమనుకుందంటే, నేను ఎక్కిరిచ్చాను అనుకుంది. నేను ఎక్కిరిచ్చాను అనుకుని పెద్ద గొడవ చేసేశారు, చాలా మాటలనేసారు. నేను కుర్రోని కదా, పక్కన ఒక సోడా బుడ్డి తీసుకెళ్ళి తల మీద తీసుకెళ్ళగానే ఒక ఆమె వెంటనే వచ్చేసి నా మీద కేసు పెడతా అన్నారు. వాళ్ళు ఇంకా కేసు పెడతా అంటే మధ్యలో ఒక ఆమె వచ్చి, ఈడు చూసారా మూతి మీద మేసాలు రాలా, ఈడి మీద కేసు ఏంటి నీకు అంటారు. అంటే ఈరోజు నేనేం చెప్తున్నానంటే, మనము శరీరంలో ఏమో చాలా ఎదిగిపోతాం, కానీ బుర్రలో ఎదగం. బుర్రలో ఎదగాలి అంటే ఆ ఎదుగుదలను తావాల్సింది ఎవరంటే తల్లిదండ్రులే, లేదా స్థానిక సంఘానికి వాళ్ళని పంపించాలి. అంటే ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నాను అంటే, చాలామంది మీరు గమనించండి, ఒకవేళ మీరు ఒక కోడి పిల్లని తెచ్చి ఇది బాతు అని మీకు చెప్పాను అనుకో, మీరేమంటారు? మాకేం కళ్ళు పోలా, ఇది కోడే అని అంటారు.
కాదండి, ఇది ఇండోనేషియా కోడి, అక్కడ బాతులు కోడుల్లాగే ఉంటాయంట, అదేం కాదంటారు. అదే ఒకవేళ అద్వికానో ఎవరినో తీసుకెళ్ళి ఇది బాతు అని అమ్మ అంటే ఆమె కూడా ఏమనేది, ఆ బాతు అని అనేది. అంటే ఇప్పుడు అబద్ధాన్ని నమ్మి మోసపోయేది పిల్లలా పెద్దలా? పిల్లలు. అంటే వీళ్ళకి తెలియదు కదా పాపం. తెలియదు కాబట్టి బాత్ అంటే బాత్ అనుకుంటాడు, కుక్క అంటే కుక్క అనుకుంటారు, తప్పును ఒప్పు అన్నా కూడా ఒప్పే అనుకుంటారు. తప్పును ఒప్పు అనుకునే వాళ్ళ జీవితాలను ఏం చేస్తారంటే వ్యర్థంగా పాపం తెలుసో తెలియకో సమాజంలో అనేకులు వాళ్ళని ఉపయోగించుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళకి అర్థం కాదు. అందరూ పిలుస్తుంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే అందరూ నా వాళ్ళే అని అనుకుంటారు. కానీ ఒక కష్టం అడుగు వచ్చింది అనుకోండి, ఎవడు రాడు. ఇది నిజం, అంతేనా కాదా? కాబట్టి ప్రియులారా, నేనేం చెప్తున్నానంటే యవనస్తులకి ఇక్కడ నేను తెలియజేసే విషయం, మీకన్నా ఎంతో అనుభవం ఉన్నవాళ్ళు మీ తల్లిదండ్రులు, నీకన్నా ఎన్నో కష్టాలు చవి చూసి వచ్చేసిన వాళ్ళే, నీకన్నా ఎంతో జ్ఞానం కలిగిన వాళ్ళే. నువ్వు వాళ్ళ మాట వినినట్లయితే ఖచ్చితంగా బాగుండేవాడిగా ఉంటావని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి మనము బాల్య దశ నుంచి యవన దశకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే అన్నిటినీ గ్రహించాలి. మనం పట్టుకున్న మనం అనుకున్నదే నిజం, మనం అనుకుందే సత్యం, మనం అనుకుందే కరెక్టు అని మనం ఎప్పుడు అనుకోకూడదు. మనము చేసే పని కరెక్టా కాదా? ఇలాగే నేను కూడా ఏం చేసేవాడినంటే, మా అమ్మ బట్టలు కొనుక్కుని వచ్చింది. ఒకసారి నేను వంటవానికి వెళ్తే 100 రూపాయలకి 4 షర్ట్లు అన్నాడు. అమ్మో తక్కువ కదా అనుకుని కొనుక్కుని వెళ్ళిపోయి, బాగా అమ్మ 4 కొన్నా 100కి, 4 కొన్నా అన్న. తీగానే అన్నా డిఎంకే ఫోటో వచ్చింది. కేరళలో పాత బట్టలన్నీ చక్కగా పార్సిల్ చేసి 100కి 4 అమ్మారు. అప్పుడు మా అమ్మ వెంటనే అవి బయట పడేసే అని చెప్పింది అన్నమాట. అంటే మేమేమనుకున్నా అంటే, మా అమ్మ పిచ్చిది, 100 రూపాయలకు ఒక షర్టు కొనింది, నేను ఎన్ని కొన్నా 100కి 4 కొన్నా, నేనే జ్ఞానవంతున్నా అన్న. నేను జ్ఞానవంతున్నని నా జ్ఞానాన్ని చూపించడానికి ఎవరి దగ్గరికి వెళ్ళా? మళ్ళా మా అమ్మ దగ్గరికి వెళ్ళా. నిజమేమైందండి అక్కడ? ఎవరు జ్ఞానవంతులు? అది ఈరోజు పిల్లల పరిస్థితి కూడా ఎలా ఉంటుందంటే, జ్ఞానవంతులు అనుకుంటారు కానీ వాళ్ళ అడుగులన్నీ కూడా తప్పటడుగులే, తప్పుడు ఆలోచనలే, తప్పడి నడకలే. కానీ మనము నేర్చుకోవాలి మన తల్లిదండ్రుల దగ్గర నుంచి అని నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ప్రియులారా, యవనస్తులైతే ఎవరైతే ఉన్నారో మన అందరము కూడా మనకు ముందున్న పెద్దవాళ్ళ మాట ఖచ్చితంగా వినాలి. ఆ వినినప్పుడే మనం ఏమవ్వగలమంటే ఎదగగలం. ఈరోజు మీరు గమనించండి, ఒక బాబు ఎదగాలి అంటే ఎముక కావాలి. ఒక బాబు ఎదగాలి అంటే ఏం కావాలి? మాంసము పెరగాలి, అంతేనా? ఒక బాబు ఎదగాలి అంటే నరము ఉండాలి. అంటే ఒక బాబు ఎదగాలంటే ఏం కావాలంట? ఎముక కావాలి, కండరం కావాలి, నరము కావాలి. ఈ 3 బాగున్నప్పుడే అతని శరీరం ఎలా ఉండిద్దంట? చాలా బాగుండిద్ది. అలాగే ప్రియులారా, ఈరోజు ఒక యవనస్తుడు తన యొక్క జీవితంలో ఎప్పుడు బాగుంటాడంటే పెద్దల మాట ఎప్పుడైతే వింటాడో, దేవుని వాక్యమును ఎప్పుడైతే విని దాని ప్రకారంగా జీవిస్తాడో అప్పుడు ఖచ్చితంగా అతని యొక్క జీవితము అనేది బాగుండిద్ది. అయితే అందుకే దేవుడు వాక్యం చెప్తూ ఉందన్నమాట, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అంటే పిల్లలు పాపాలు చేస్తున్నారు, పెద్దలు కూడా పాపాలు చేస్తున్నారు. పాపము చేయడము అనేది మనిషి యొక్క నైజం అయిపోయింది. కానీ పాపము చేయడము అనేది మనము గుర్తెరగాలి, ఏది కరెక్టో. పాపము చేసిన తరువాతైనా కూడా మనం చేసేది కరెక్టా, రాంగా, తప్ప, ఒప్ప అని గుర్తెరిగి దానిని మనము తెలుసుకోవాలి. చాలామంది ఈరోజు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక వ్యక్తి ఎందుకు ఎదగలేకపోతున్నాడు? ఇప్పటిదాకా నేను మీకు ఏం చెప్పానంటే, ఒక వ్యక్తి ఎదగాలి అంటే పెద్దల మాట వినాలి, ఒక వ్యక్తి ఎదగాలి అంటే దేవుని వాక్యమును వినాలి, ఒక వ్యక్తి ఎదగాలి అంటే తల్లిదండ్రులుగా మీరే చెప్పాలి, ఒక వ్యక్తి ఎదగాలి అంటే మీరే వాళ్ళని దేవుని యొక్క సన్నిధానానికి తీసుకువెళ్ళాలి అని చెప్పాను. ఒక వ్యక్తి ఎదగకపోవడానికి ఇంకొక కారణం ఏమిటి అంటే, వాళ్ళు పడిపోయిన ఊబిలోంచి వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. వాళ్ళు నడుస్తున్న నడవడికలోంచి రాలేకపోతున్నారు. వాళ్ళు కలిగి ఉన్న సహవాసాల నుంచి వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. వాళ్ళు రాలేకపోతున్నారు. నువ్వేమనుకుంటున్నావు అంటే రావాలి రావాలి అని ప్రార్థన చేస్తావు, కానీ రావాలని అని ప్రార్థన చేస్తే కుదరదు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులేమిన్నా. నువ్వు ప్రార్థన చేయడమే కాదు, అతనికి ఏం చేయాలి? ఆ ఊబిలోంచి లాగగలిగే ఒక సహాయమును నువ్వు ఇవ్వాలి.
ఒకవేళ అది ఇచ్చినప్పుడే బయటకు వస్తారు. నేను మీ అందరికీ ఒక ప్రశ్న వేసి ముందుకు వెళ్ళిపోతా. ఏంటి ప్రశ్న అంటే మీరు అందరూ చెప్పాలి. ప్రశ్న ఏంటి అంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, బాగా చదువుకుంటున్నాడు. బాగా చదువుకుంటున్నప్పుడు అతను 10th క్లాస్కి వచ్చేసాడు. 10th క్లాస్కి వచ్చేసిన తర్వాత తనకిష్టమైన తన మా అమ్మ, తనకిష్టమైన వాళ్ళ అమ్మమ్మ లేదా ఏదో ఒక మా అమ్మ చనిపోయిందని అనుకుందాం. చనిపోయింది అనగానే ఇతను ఏమైపోయాడంటే ఇంకా డిసప్పాయింట్ అయిపోయాడు. ఏమైపోయాడంట? డిసప్పాయింట్ అయిపోయాడు. చచ్చిపోయింది కదా మా మామ, చచ్చిపోయింది కదా మా మామ అని డిసప్పాయింట్ అయిపోయాడు. అయిపోయిన తర్వాత ఇంకొక విద్యార్థి ఉన్నాడు. అదే సందర్భంలో అతని యొక్క మామ కూడా చనిపోయింది. అతని మామ చచ్చిపోయినా అతను ఏమనుకున్నాడంటే మా మామ చచ్చిపోయింది, అందరూ చనిపోతారు, అలాగే మా మామ కూడా చనిపోయింది. కానీ మా మామ కోరిక ఏంటంటే నేను బాగా చదువుకుని గొప్పోడు అవ్వాలి అని ఇతను బాగా చదివి గొప్పోడయ్యాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో తెలివైన వాళ్ళు ఎవరు? నా ప్రశ్న అర్థమైందా మీకు? ఒక వ్యక్తి ఏమో తనకి ఇష్టమైన వాళ్ళు చనిపోయారని అక్కడే చదువు ఆపేశాడు. ఒక వ్యక్తి ఏమో ఇష్టమైన వాళ్ళు చనిపోయారని వాళ్ళ కోరికని నెరవేర్చడానికి మరింత ఎక్కువగా చదివాడు. వీళ్ళిద్దరిలో తెలివైన వాళ్ళు ఎవరు? ఎక్కువ చదివిన. ఈరోజు నేను కూడా ఏం చెప్తున్నానంటే, చాలామంది యవనస్తులు వాళ్ళ యొక్క నడకలు ఖచ్చితంగా తప్పటడుగులు ఉంటాయి. మీరే కాదు, మీ వయసులో ఉన్నప్పుడు మీ అమ్మ నాన్నైనా మేమైనా ఎవరమైనా ఖచ్చితంగా తప్పటడుగులు వేసుకుంటూనే ఈరోజు వచ్చాం. తప్పటడుగులు వేయడం తప్పు కాదు, వాటిని తెలుసుకుని సరిదిద్దుకోకపోవడం తప్పు. ఇప్పుడు తప్పటడుగులు వేసిన తర్వాత మనం ఏం చేయాలంటే, నేను ఎలాగో సరిగ్గా లేను కదా, ఇంకెందుకు ప్రార్థనకి వెళ్ళడం, వెళ్ళినా ఉపయోగం లేదు అని చాలామంది ప్రార్థనలే మానేస్తారు. బైబిల్ చదవడం ఎందుకులే అని బైబిల్ చదవడం మానేస్తారు. చర్చికి రావడం ఎందుకులే అని చర్చికి రావడం మానేస్తారు. అలా కాదు, తప్పటడుగులు వేసినప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే, మన తల్లిదండ్రులను వాళ్ళని సంతోష పెట్టాలని అనుకుంటే, నువ్వు గొప్ప స్థితికి వెళ్ళాలి అనుకుంటే నువ్వేం చేయాలంటే, వాళ్ళ మాటలను వింటూ శిరసావహిస్తూ నువ్వు దేవుని సన్నిధానానికి వచ్చి వాక్యం నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు యవనస్తుల యొక్క జీవితాలను మంచి దశలో ఉంచుతాడని దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నా. అయితే ప్రియులారా, దేవుని వాక్యము ఒక వ్యక్తిని ఎందుకు బాగు చేసిద్ది? దేవుని వాక్యము ఒక వ్యక్తిని ఎందుకు బాగు చేసిద్ది? ఇప్పుడు మీరు గమనించినట్లయితే నేను ఒక విషయం ముందుకు చెప్పి వెళ్తా. పారాసిటమాల్ దేనికి వేస్తాం? దెబ్బలు తగిలితే వేరా వేస్తారా? వేయం. పారాసిటమాల్ దేనికి మాత్రమే తయారు చేయబడింది? జ్వరానికి మాత్రమే. దెబ్బలు తగిలినప్పుడు వేసుకుంటే అతన్ని ఏమంటారు? తెలియలేనుడు అంటాడు. అంతేనా? ఈరోజు పారాసిటమాల్ దేనికి మాత్రమే తయారు చేయబడిందంటే జ్వరాలకి నొప్పులకి మాత్రమే తయారు చేయబడింది. అయితే దేవుని వాక్యము కూడా మనల్ని ఎందుకు ఎదగనిచ్చిద్ది? దేవుని వాక్యము వినిన వాళ్ళు ఎందుకు గొప్ప వాళ్ళు అవుతారంటే, దేవుని వాక్యం డిజైన్ అయ్యింది మనల్ని ఎదిగించడానికి. దేవుని వాక్యం ఉన్నది ఎందుకంట? మనం ఎదగడానికి అది ఉన్నదంట. కాబట్టి ప్రియులారా, మీ జీవితంలో దేవుని వాక్యమును విన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఎదుగుతారు. ఎందుకు ఎదుగుతారంటే, దేవుని వాక్యం ఏం చెప్పిద్ది అంటే మిమ్మల్ని ఒక లక్ష్యము వైపు పరిగెత్తిచ్చిద్ది అన్నమాట. ఇప్పుడు నేను ఇంకొక విషయం చెప్తాను. ఒక వ్యక్తి చదువుకుంటూ వెళ్ళిపోతున్నాడు, బాగా చదువుకుని వెళ్ళిపోతున్నాడు. అతనికి ఏ లక్ష్యం లేదు. ఒక వ్యక్తి మాత్రం ఏమనుకున్నాడంటే, నేను లాయర్ అవ్వాలనుకున్నాడు. కాబట్టి 10th అయ్యింది, ఇంటర్ అయ్యింది, తర్వాత BA LLB అయ్యింది, లాయర్ అయ్యాడు. వీళ్ళిద్దరిలో తెలివైన వాళ్ళు ఎవరు? బాగా చదివినోడు తెలివైనోడా, లక్ష్యాలు పెట్టుకుని చదువుకున్నోడు తెలివైనోడా? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు మనం ఎదుగుతాము అంటే, దేవుడు మనలను ఒక లక్ష్యము వైపు మలుస్తాడంట. కాబట్టి ప్రియులారా, మన అందరము కూడా దేవుని తెలుసుకునే బిడ్డల వలె మనం ఉండాలని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. చూడండి, 2 పేతురు రాసిన పత్రిక, క్షమించాలి 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, ప్రతి ఒక్క వ్యక్తి అంట దేవుని యొక్క సంఘానికి వచ్చిన తర్వాత దేవుడు ఏమై ఉన్నాడని గుర్తెరగాలంట. ప్రభువు దయాళుడంట. దయాళుడు. నేను చిన్నతనంలో తెలియక దయాళుడు అన్న, దెయ్యం అంటున్నాడు అని. దయాళుడు అంటే ఆయన దయ చూపుతాడంట. అంటే ఈరోజు నువ్వు ఎలాంటి స్థితిలోకి వచ్చినప్పటికీ కూడా నిన్ను సంఘము, దేవుని ప్రేమ ఏం చేసిద్దంట? నీ మీద దయ చూపించిద్దంట. కాబట్టి దేవుడు ఏమై ఉన్నాడంట? దయ కలిగి ఉన్నవాడు.
కాబట్టి నువ్వు ఎలాంటి వాడివైనా దేవుని సంఘానికి వచ్చిన తర్వాత ఆయన నీ మీద ఖచ్చితంగా ఏం చూపుతాడంటే దయ చూపుతాడు అని చెప్తున్నాడు. తర్వాత 2వ వచనం, ఆయన నీ మీద దయ చూపించాలి అంటే ఆయన ఏం చేశాడంటే, మీకు చెప్పాను కదా, దేవుని సంఘానికి వచ్చిన తర్వాత దేవుని వాక్యము వినిన తర్వాత ఆ వాక్యము నిన్ను ఏం చేసిద్ది అంటే కొన్ని లక్ష్యాల వైపు పరిగెత్తమనిద్ది. ఏంటి ఆ లక్ష్యాలంటే 2వ వచనం చదవండి. ప్రభు దయాళుడని మనకు ఎలాగ అర్థమైందో తెలుసా? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్తమైన దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. ఈరోజు దేవుడు దయాళుడని నీకు ఎలాగ అర్థమైద్ది అంటే చూస్తే అర్థం కాదు. ఈరోజు కాసేపటి తర్వాత మనకు భోజనం ఖచ్చితంగా పెట్టిన తర్వాత వద్దులేక చూస్తేనే రుచి అర్థమైపోయింది, నేను తిన్ను అంటే ఏమంటది? లేదయ్యా బాగా వండానయ్యా అంటది. లేదు లేక కారం ఎక్కువగా ఉంది, మసాలా కూడా ఎక్కువ వేసినట్టు ఉన్నావంటే కాదనిలు మసాలా ఏం వేయలేదు అంటది. నువ్వు తిను చూడు అని అంటారా లేదా? అలాగే దేవుని యొక్క ప్రేమ నీకు అర్థం కావాలంటే, దేవుని యొక్క దయ నీకు అర్థం కావాలంటే నువ్వు ఎక్కడికి రావాలంట? సంఘానికి రావాలంట. వచ్చిన తర్వాత వచ్చి కూర్చోవడమే కాదు, వచ్చి వినడమే కాదు, క్రమంగా రావడమే కాదు. చాలామంది చేస్తున్న పొరపాట్లు ఏంటో తెలుసా? నేను దేవుని నమ్ముకొనని రోజు ఆదివారం వస్తారు, ప్రతి ప్రార్థనకు వస్తారు, కూర్చుంటారు, కానీ ఇంకోటి చేయాల్సింది వాళ్ళు చేయరు. ఏంటో తెలుసా? రావడమే కాదు, వచ్చిన తర్వాత నీలో ఉన్న లోపాలు దేవుని వాక్యము ద్వారా ఏం చేయాలంట? సరి చేసుకోవాలి. కొంతమంది దుష్టులుగా ఉంటారు సంఘానికి రాకముందు, కొంతమంది ఎలా ఉంటారు? కపటంగా ఉంటారు, కొంతమంది ఎలా ఉంటారు? వేషధారులుగా ఉంటారు, కొంతమంది ఎలాగుంటారు? ఇరుగు పొరుగు వాళ్ళు కొనుక్కుంటే వీళ్ళ కడుపులో గడిబిలిగా ఉంటుంది, అసూయ పరులుగా ఉంటారు. కొంతమంది ఎలాగ ఉంటారంట? కపటమైన మాటలు మాట్లాడే, దోషణ బూతులు మాట్లాడే వారిగా ఉంటారు. మీకు అర్థమవుతుందా? దేవుడి యొక్క దయను నువ్వు పొందాలన్నా, దేవుని యొక్క ప్రేమను నువ్వు పొందాలన్నా నువ్వు రావడమే కాదు, నువ్వు వచ్చినంత మాత్రాన ఆయన దయను ఆయన ప్రేమను ఎన్నడూ కూడా నువ్వేమవ్వలేవు, పొందలేవు. వచ్చిన తర్వాత నువ్వేం చేయాలి అంటే, చాలామంది కూడా చూడండి చాలా వీఐపీలాగా వచ్చి పెద్ద కుర్చీలో కూర్చుంటారు, చాలా మంచి బట్టలు వేసుకుని వస్తారు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? అబ్బా ఎంత భక్తిపరులండి, ముందు కూర్చున్నారు, ఎంత శుభ్రంగా ఉన్నారు అనుకుంటారు. రోజు వచ్చేవాడికి తెలిసిద్ది ఆయన ఎలాంటోడు, అంతేనా? లేదా వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆయన గుణగణాలు ఏంటో అనేది. ఈరోజు మనము దేవుని దగ్గరికి వచ్చాము అంటే ఎలా రావాలి అంటే, మన కపటాన్ని విడిచిపెట్టాలి, మీ బూతులను విడిచిపెట్టాలి, మీ వేషధారను విడిచిపెట్టాలి, మీ మారు జీవితాలు అన్నిటినీ కూడా ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. ఒక్కసారి దేవుని వాక్యము వినిన తర్వాత నువ్వు దేవుని దయను పొందాలన్నా, కృపను పొందాలన్నా, మేలులు పొందాలి అన్నా నీలో ఉన్న దుష్టత్వమును విడిచిపెట్టి దేవుని వాక్యమును ఆ పాలను ఆపేక్షించుడంట. మీకు ఇంత చెప్పే కదా, ఒక మనిషి ఎదగాలి అంటే ఎముక కావాలి, మాంసము కావాలి, నరము కావాలన్నా కదా. ఈ 3 ఎదగాలంటే మనిషికి ఏం కావాలో తెలుసా? బాల్యములో పాలు కావాలి, అంతేనా? అలాగే ఒక వ్యక్తి బాల్యములో ఇంచి ఒక పాపములో ఇంచి క్రైస్తవుడిగా ఎదగాలంటే, ఒక వ్యక్తి దుష్టుడుగా ఉంచి మంచివాడిగా ఎదగాలంటే, ఒక వ్యక్తి దుర్మార్గతలో ఇంచి లోకానుసారంలో ఇంచి ఆత్మీయతలో ఎదగాలంటే అతను అనుదినము ఏం చేయాలంటే వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. అందుకే దీవారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ఎప్పుడైతే నువ్వు ధ్యానిస్తావో నువ్వు విని 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 నీకు అర్థమవుతుంది నీలో లోపమేంటో, నీకు అర్థమవుతుంది నీలో సమస్యలేంటో, నీకు అర్థమవుతుంది నువ్వు చేసే పాపాలేంటో. ఎందుకంటే ఎదుటోడు చెప్తే నీకు కోపం కదా, అమ్మ నాన్న చెప్తే కోపం కదా, అన్న చెల్లెళ్ళు చెప్తే కోపం కదా, సేవకుడు చెప్తే కోపం కదా. కానీ నువ్వు చదవగా 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 ఎవరు చెప్తారంట? దేవుడే చెప్తాడు. ఏమని? నీలో నాకు నచ్చని గుణాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముందుకు వెళ్ళిపోతా. ఇప్పుడు నేను పొద్దున్నే లెగాలి, నాకు షుగర్ ఉంది, వాకింగ్కి వెళ్ళిపోవాలి, ఇందిరాగాంధీ స్టేడియంలో 5 రౌండ్లు వేయాలి, నిన్ను యోగా టీచర్ని, యోగాసనాలు ఒక 12 వేయాలి అని అనుకుని రోజు 7 దాకా పడుకుంటున్నా. ఇది అయ్యిద్దా ఎప్పటికైనా? ఎప్పటికి అవదా? సరే లెగిసి పొద్దున్నే 5కి మా ఇంటి ముందు గుమ్మం ముందు కూర్చున్నా. ఇప్పుడు అయ్యిద్దా? పోనే అంటే అనుకోవడమే కాదు, అనుకున్న తర్వాత లెగడమే కాదు, లెగిచిన తర్వాత గ్రౌండ్కి వెళ్ళడమే కాదు, నేను పరిగెత్తడానికి కావాల్సిన షూలు కొనుక్కోవాలి,
నేను యోగా చేయడానికి కావాల్సిన యోగా మ్యాటు కొనుక్కోవాలి. అవన్నీ పరికరాలు ఉన్నప్పుడే నా ఆలోచన, నా ఉద్దేశాలు ఏమవుతాయంట, జతపడతాయి. నేను ఒక విషయం చెప్తా. ఇప్పుడు 2 ఎద్దులు ఉన్నాయి, నాగలు కట్టాలి. ఒకటేం పొడుగెద్దు, ఒకటేం పొట్టెద్దు. పొడుగు అబ్బాయికి పొట్టు అమ్మాయికి, లేదా పొడుగు అమ్మాయికి పొట్టు అబ్బాయికి పెళ్లి చేయొచ్చు, కానీ పొడుగు పొట్టున్న ఎద్దులకు నాగలు కట్టగలమా? ఆలోచన చేసి చెప్పండి. వ్యవసాయం చేశారా మీరు? మరి వెంటనే తల ఊపారేంటి? అంటే మీకు తెలుసు, అంటే అవి సమానంగా ఉంటేనే ఏం కట్టమని, నాగలు కట్టగలం. అలాగే ఆలోచనలు ఏమో దైవేకంగా ఉండి, చేతలేమో పనికిమాలినగా ఉంటే, అనుదినం ప్రార్థనకి వెళ్ళిపోయి నోటి నిండా బూతులే ఉంటే, అనుదినం అన్ని కార్యక్రమాలకు వెళ్ళిపోయి అన్ని వేషధారణే ఉంటే, నీ జీవితం ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా? అంటే ఇక్కడ నువ్వు ఉండాలి, నీ ఆలోచనలు ఒకవైపు ఉండాలి, నీ క్రియలు ఒకవైపు ఉండాలి. అలాంటి 2 ఎద్దుల మీద నాగలిలాగా అప్పుడు వాక్యము నీ మీద నిలిచిద్దంట. 2 ఎద్దుల మీద నాగలి నిలబడినట్లుగా నీ మీద వాక్యము నిలబడాలి అంటే నువ్వేం చేయాలంటే, నువ్వు ఆలోచన చేయాలి మారాలని. ఆ మారిన స్వభావం అక్కడ చూపించాలి. ఆ రెండిటి మీద ఏం నిలిచిద్ది అంటే దేవుని వాక్యము నిలిచిద్ది. అందుకే చెప్తూ ఉంటాడనమాట, పునాది కలిగిన ఇల్లు ఏమైందంట, నిలవబడి. పునాది లేకుండా ఇసుక మీద కట్టిన ఇల్లు కూలిపోయింది. ఈరోజు అలాగే ఆలోచన ఉంటే కాదు, ఆలోచనకి తగ్గ చేతలు ఉండాలి, ఆలోచన తగ్గ క్రియలు ఉండాలి. అలా లేకపోతే నీ జీవితం ఎప్పుడు కూడా అభివృద్ధి పడదు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా దీవెనలు నీకు అర్థం కావాలంటే, నా ప్రేమ నీకు అర్థం కావాలంటే, నా దయ నీకు అర్థం కావాలంటే, ముందు నీలో ఉన్న దుష్టత్వం మొత్తాన్ని కూడా నువ్వేం చేయాలంట, విడిచిపెట్ట. ఈరోజు చాలామంది మనం క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం, కానీ దేవుని యొక్క రుచిని మనం ఇంకా చూడాల. ఒకవేళ దేవుని రుచిని మనం చూసినట్లయితే దాని జోలికే మనము వెళ్ళం. నేను ఆర్ఆర్ దర్బార్ బిర్యానీ తింటా. ఆ బిర్యానీ తప్ప ఇంకే బిర్యానీ ఎక్కువ తిన్నాం. దాని రుచి నాకు బాగా నచ్చింది. అర్థమైందా? నాకు ఇందా చెప్పా, రవీస్ కాలువ నీళ్ళు నచ్చలా, కాబట్టి అక్కడికి నేను ఎప్పటికీ కూడా వెళ్ళను. అంటే నచ్చని దానికి ఎప్పుడు వెళ్ళం, నచ్చిన దాన్ని ఎప్పుడు వీడవం. అంతేనా? అలాగే నువ్వు దేవునిలోకి వచ్చిన తరువాత నీకేమర్థమైద్ది అంటే, దేవునికి నచ్చినట్టుగా బతకాలి, నీకు నచ్చినట్లుగా విడిచిపెట్టాలి అని అర్థమవుతుంది. కాబట్టి యవనస్తులే కానీ, అనేకమైన క్రైస్తవులే కానీ ఎందుకు ఎదగలేకపోతున్నారంటే, చర్చికి వస్తున్నారు, ప్రార్థనలో కూర్చుంటున్నారు, కానీ వాళ్ళ క్రియలను విడిచిపెట్టట్లా, వాళ్ళకి నచ్చినవి విడిచిపెట్టట్లా, ఆయనకి నచ్చినవి పట్టుకోవట్లా, వీళ్ళకి నచ్చినవి కూడా విడిచిపెట్టట్లా. ఈరోజు నేను ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముందుకు వెళ్ళిపోతా. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు కదా, ఎల్కేజీ అయిపోయింది, యూకేజీకి వచ్చారు. యూకేజీకి వచ్చాక కూడా ఎల్కేజీ పుస్తకాలు పిల్లలు పట్టుకెళ్తానంటే ఏమంటారు మీరు? మా అబ్బాయికి ఎంత చదువు పట్ల ఆసక్తి, తీసుకెళ్ళి అంటామా? తీసుకెళ్ళిన ఉపయోగం ఉండిద్దా? ఈరోజు నువ్వు దేవునిలోకి వచ్చిన తర్వాత నీ పాత గతాన్ని ఏం చేయాలంటే అక్కడ స్వస్తి చెప్పాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే అటో కాలు ఇటో కాలు వేసుకుని కూర్చోండి. అటో కాలు ఇటో కాలు వేసుకుని కూర్చుంటే మీకు తెలుసు, అటు పడవి ఇటు పడిపోతే ఏమైద్ది, మధ్యలో మనం మునుగుతాం. కాబట్టి ప్రియులారా, క్రైస్తవులు మరి హేమంతే కానీ, మరి ఇక్కడ ఉన్న సభ్యులే కానీ, నేను చెప్పేది ఏమిటంటే, నువ్వు దైవేకంగా ఎదగాలన్నా, నువ్వు గొప్పవాడివి అవ్వాలన్నా, నువ్వు ప్రయోజకుడికి అవ్వాలన్నా, నీ సహవాసాలు చూసుకోవాలి, నీ మాటలు చూసుకోవాలి, నీ ప్రవర్తన చూసుకోవాలి. ఇవన్నీ బాగుపడాలంటే నువ్వు ఎక్కడికి రావాలంట? సంఘానికి రావాలి. అలా సంఘానికి వచ్చినప్పుడే మన జీవితాలు బాగుంటాయని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. అయితే నేను ఒక విషయం చెప్తా, సంఘానికి వస్తేనే ఎందుకు బాగుపడతాం? ఏంటండి మీ దగ్గరికే రావాలా? మాకు ఇంకోటి కూడా ఉంది, అటు వెళ్తాం, లేదా అటు వెళ్తాం, ఇటు వెళ్తాం అంట. నువ్వు ఎటైనా వెళ్ళు, కానీ ఎలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే, ఇందాక మీకు చెప్పే కదా, వాక్యము బోధించే వాళ్ళు ఎలా ఉండాలంట? సత్యము బోధిస్తూ, కపటము లేకుండా, దురాశ కలిగి ఉండకుండా, నిన్ను దైవేకంగా నడిపించే నిజమైన వాక్యమును బోధించే సేవకుడి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారంటే, మా అయ్యగారు తెల్ల బట్టలు వేసుకొచ్చారు, ఆయన బాగా చెప్తాడు, మీ అయ్యగారు ఏం చెప్పరు అంటారు. అయ్యగారు చెప్తే ఏమి ఉండదండి. అయ్యగారు చెప్పడం కన్నా చేసి చూపించాలి. ఈరోజు చాలామంది నువ్వు తిను అంటే వాళ్ళు తినరు. నువ్వు బాగా తిను, గొప్పోడు అవు, బలవంతుడు అవు. చూసావరా నా బలం ఎంత ఉందో, నువ్వు కూడా బలం కలగాలంటే తిను అను. అప్పుడు ఆడేం చేస్తాడు? మా అబ్బాయి కూడా మా నాన్న మూత తీయలేకపోతుంటే, నువ్వు జీడిపప్పులు తినట్లేదు కదరా అన్నాడు. వెంటనే జీడిపప్పులు ఏమంటున్నాడు ఆడు. అంటే నిమిషంలోనే ఆడికి అర్థమైపోతుందా? అంటే ఆడి బలహీనత అర్థమైనప్పుడు ఆడి బలాన్ని మనం చూపించాలి.
అర్థమవుతుందా మీకు నేను చెప్తున్న విషయాలు? కాబట్టి ప్రియులారా, నేనేం చెప్తున్నానంటే ముందు నీ బలహీనతలు గుర్తెరుగు. యవ్వన కాలంలో మనం ఏమనుకుంటామంటే మనమే గొప్పోళ్ళము, మళ్ళా లోకల్లో మాట్లాడుకుంటే మనమే తోపులము, మనమే హీరోలము, మనమే బలవంతులము అనుకుంటాం. అదేదో కొన్ని సినిమాల్లో ఉంటాయి, ముసలోడు షర్ట్ ఇప్పితే అన్ని పొట్ట నిండా కోతలు ఉంటాయంట. చూడడానికి ఎలా ఉంటాడు? ఏమీ తెలియని వాళ్ళలాగా ఉంటాడు. షర్టు తీస్తే అన్ని కోతలు ఉంటాయి. ఏంటంటే ఎన్నో గొడవలు చేసి వచ్చాను రా బాబు అంటాడు. అలా కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే మనము ఎప్పుడు కూడా దేవుణ్ణి కలిగి ఉండకపోతే ఎప్పుడు గొప్పోళ్ళము కాలేం. కాబట్టి నువ్వు చేసే క్రియలలోంచి మనం ప్రతి ఒక్కరము దేవుని వైపు మలచబడాలని దేవుని వాక్యం అయితే తెలియజేయబడు. క్రీస్తుతో తిరిగితే మనము ఎలా తయారవుతామంటే మీరు గమనించండి. మీ స్కూల్లో అయిపోయాయి, మీ అబ్బాయిని పెయింటర్తో తిప్పాడు, డ్రైవర్తో తిప్పారు, వడ్రంగి మేస్త్రితో తిప్పాడు, వాళ్ళు ఏమవుతారు? ఎవరితో తిప్పారో వాళ్ళ వల్లే తయారవుతారు. అలాగే మీ పిల్లలని సంఘముతో తిప్పండి, క్రీస్తు వాక్యముతో తిప్పండి, ప్రార్థనలో తిప్పండి. అప్పుడు ఎందుకు వాళ్ళు బాగుపడరు అంటే మనము తిప్పలేకపోతున్నాం, లేదా మనము తిరగలేకపోతున్నాం. ఒకవేళ అలా తిరిగినట్లయితే వాళ్ళు నేర్చుకుంటారు. ఒకవేళ మనము తిరగకుండా వాళ్ళని తిరగమంటే వాళ్ళు ఎప్పటికి తిరగరు, మనం ఎప్పటికీ వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చూడలేం. కాబట్టి ప్రియులారా, మీ జీవితంలో మీరు గొప్ప స్థితిలో మీ పిల్లల్ని చూడాలంటే నువ్వు క్రమంగా రావాలి, మీ పిల్లల్ని క్రమంగా నడిపించుకోవాలి, వాక్యమును అంటిపెట్టుకుని తిరగాలి. చూడండి, 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చెప్తున్నాను. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకి ఉన్నారు గనుక మీరు నీతి విరోధులు తప్పు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకొనుడి అని చెప్తున్నాడు. దేవుడు వాక్యం ఏం చెప్తుంది అంటే దేవుని వాక్యమును వినిన తర్వాత, దేవుని వాక్యముతో నువ్వు తిరిగిన తర్వాత ప్రార్థనకు నువ్వు వస్తున్నప్పుడు నువ్వు స్థిరపడతావు. నువ్వు స్థిరపడుతున్నప్పుడు అప్పుడే నీ స్నేహితులు పిలుస్తారు, అప్పుడే నీ ఇరుగు పొరుగు వారు పిలుస్తారు, అప్పుడే అబద్ధాలు మాట్లాడే వాళ్ళు నిన్ను పిలుస్తూ ఉంటారు. ఒకవేళ మళ్ళా వాటిని నువ్వు నమ్మావు అంటే మళ్ళీ నువ్వేమైపోతావు? మోసపోతావు. అంటే నేను ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అంటే మనం ఏం చేయాలంటే మనం మన కంట్రోల్లో ఉండాలి. మన కంట్రోల్లో ఉండాలి అంటే ఏంటో తెలుసా మీకు? ఒకవేళ మీరు చెప్పండి, మీ కంట్రోల్లో మీరు ఉన్నారా లేదా అంటే ఎలా చెప్తారు? కంట్రోల్లో ఉన్నారా లేదా? నేను ప్రతి వారం ఆదివారం ఆరాధనకి వెళ్ళాలని ఈరోజు డిసైడ్ అయ్యా అని అనుకున్నాను అనుకోండి. మన కంట్రోల్లో మనం ఉంటే ప్రతి ఆదివారం మన శరీరాలు ఎక్కడ ఉండాలా? మనం సంఘంలో ఉండట్లేదంటే మన శరీరాలు, మన మనసు ఎవరి ఆధీనంలో లేదు? మన ఆధీనంలో లేదు. చాలామంది పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మనము మన కంట్రోల్లో ఉండలేకపోతున్నాము కాబట్టే చాలా దురాలోచనలకి, దురపరిస్థితులకి, చెడు సహవాసాలకి, చెడు మార్గాల్లోకి మనము కానీ, మన కుటుంబాలు కానీ, మన సభ్యులు కానీ ఏమైపోతున్నారంటే అలా వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే మీరు వినడమే కాదు, వినిన దానిని ఏం చేయాలంట? గట్టిగా పట్టుకోవాలి, గట్టిగా మీరు స్థిరపడాలి. లేకపోతే వాళ్ళు అది కరెక్ట్ అంటారు, వీళ్ళు ఇది కరెక్ట్ అంటారు, అక్కడికి వెళ్తే బాగుంటుంది అంటారు, ఇక్కడికి వెళ్తే బాగుంది అంటారు. మనం అన్ని చోట్లకు వెళ్ళాము అంటే మనం ఏమైపోతామంటే మనం ఎవరి కాపరమి కాలేం. ఈరోజు మీరు ఒక పిల్లోడిని మనకు స్కూల్ దగ్గర కదా ఇక్కడ గౌతంలో జాయిన్ చేశారు, కాదు వాణి సీనియర్ స్కూల్ అని వాణిలో జాయిన్ చేశారు, అమలీ సూపర్ అని అక్కడ జాయిన్ చేశారు, ఆ ఎల్కేజీకి 3 స్కూల్లో తిప్పారు. ఇప్పుడు సర్టిఫికేట్ ఎవరిస్తారు? ఎవరు? ఎందుకని? ఎక్కడ పరిపూర్ణంగా నువ్వు ఎల్కేజీ కంప్లీట్ చేయలేదు కదా. అంటే ఈరోజు నేనేం చెప్తున్నానంటే నువ్వు ఒక సంఘంలోకి వచ్చిన తర్వాత అది సత్యమైనవో కాదో గ్రహించు. అది సత్యమైనవి కాకపోతే ఏ స్థానిక సంఘంలో కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయో, ఏ స్థానిక సంఘంలో వాక్యం బాగా చెప్తున్నారో, ఏ స్థానిక సంఘంలో దేవుని మాటలు బోధించబడుతున్నాయో ఆ స్థానిక సంఘానికి నువ్వు జతవు. పెయింటర్తో తిరిగినప్పుడు పెయింటర్ అయినట్టు, డ్రైవర్తో తిరిగినప్పుడు డ్రైవర్ అయినట్టు, నువ్వు క్రీస్తు సంఘాల్లో వాక్యాలు ఎక్కువగా ఎక్కడ ప్రచారం జరుగుతుందో అక్కడ నువ్వు ఉంటే నువ్వేమవుతావు అంటే క్రీస్తు వలె నువ్వు మారతావు, అప్పుడు స్థిరపడతావు. అలా కాకుండా కేవలం ఆదివారం ఆరాధనలు పెడతారు కొన్ని సంఘాలు, చాలా ఆశ్చర్యంగా ఉండిద్ది. నిజంగా మీ పిల్లోడికి 3 పూటలు పాలు ఇవ్వకుండా 1 పూటే పాలు ఇచ్చి చూడండి, ఆరోగ్యంగా ఉండగలుగుతాడా? మరి ఏంటి ఈరోజు జనాలు ఏంటంటే ఒక ఆదివారం ఆరాధనే అనుకుంటున్నారు.
ఆదివారం ఆరాధనకి వెళ్ళినంత మాత్రాన మనం బలమైన వాళ్ళము, స్థిరమైన వాళ్ళము, మన ప్రవర్తన మార్చుకోగలిగినంత కెపాసిటీ మనలో రాదు. నేను ఒక విషయం చెప్పి ముందుకు వెళ్ళిపోతా. నేను గతంలో కార్ మెకానిక్గా చేసేవాడిని. నాకు ఫస్ట్ జీతం 3,500, తర్వాత 4,000, తర్వాత 6,000, తర్వాత 8,000, తర్వాత 15,000, తర్వాత 13,000. ఎక్కడా కూడా సంవత్సరం కంటే ఎక్కువ చేయాల. నాకు మెకానిక్కే రాలా. అంతా పైనే వచ్చింది. అమ్మ ఈ పని మన వల్ల కాదు అని ఇంకా దాన్ని వదిలేశాను. అంటే మనం అలా తిరుగుతూ ఉంటే గుడి చుట్టూ ప్రదక్షిణాలు అవుతాయి కానీ పని అనేది ఎప్పటికీ నీకు. అలాగే నువ్వు కూడా విశ్వాసం రావాలి అంటే గుడి చుట్టూ తిరిగితే రాదు. ఎక్కడ తిరగాల? గుడిలో కార్యక్రమాలకి తిరగాల, వాక్యాన్ని వినాలా, వాక్యానుసారంగా జీవించే విధంగా నీ మనసును తిప్పాల. ఇక్కడ తిప్పమంటే, మనసును తిప్పమంటే చీర తిప్పుతున్నావు, చేయి తిప్పుతున్నావు, పులిహార తిప్పుతున్నావు, అన్నీ తిప్పుతున్నావు, కానీ ఏం తిప్పట్లా? దేవునికి వ్యతిరేకంగా ఉన్న నీ హృదయాన్ని దేవుని తట్టు తిప్పలేకపోతూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, నేను మీకేం చెప్తున్నానంటే మనము మన కంట్రోల్లో ఉండాలి, మన హృదయాలను దేవుని వైపు త్రిప్పాలి, మనం స్థిరంగా ఉండాలి. అటువంటి విషయాలు మనం నేర్చుకోవాలి. చూడండి, హెబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం. హెబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో చెప్తాను. హెబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తుల్లో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చును. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడంటే విశ్వాసుల గురించి చెప్తున్నారు. ఎంతో కాలం నుంచి వస్తూ ఉన్నాం. ఈరోజు ఒకవేళ చెప్పిన విషయాలు నువ్వు ఎంతో సీనియర్ కదా. ఇప్పుడు 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ దాకా చదివిన కుర్రోడిని 2-3 ఎంత అన్నావు అనుకో, 10 అన్నావు అనుకోండి, ఏం చదువులురా నీవి, ఏం స్కూల్కి వెళ్తున్నావు, మేము కట్టే ఫీజు అంతా కూడా వృధా అని అనుకుంటారా? ఈరోజు మనం కూడా ఎంతో కాలం నుంచి చర్చికి వస్తున్నామంటే బొట్టు తీసేస్తారు కొంతమంది, చెవులు తీసేస్తారు కొంతమంది, తెల్లచీరలు కడతారు కొంతమంది, మెట్టులు తీసేస్తారు కొంతమంది. కానీ తీయాల్సింది వీటికన్నా ముందేంటంటే నీ హృదయంలో దుష్టత్వం. చేయాల్సింది ఏమిటి అంటే మొదట మూలపాఠాలు బాగా తెలుసుకోవాలి. మూలపాఠాలు అంటే ఏంటండి? నేను ఒక విషయం చెప్తా. ఇప్పుడు మేము ఒక ఇల్లు కాంట్రాక్ట్ ఇచ్చామనుకోండి, 5 లక్షల్లోనో 10 లక్షల్లో అయిపోయిద్ది అని చెప్పాడు. ఒక 10 లక్షలు అయిపోయిన తర్వాత ఇల్లు ఇంకా అవ్వలేదని ఇంకో 5 లక్షలు అయిద్ది అంటాడు. అంటే ఆ మేస్త్రి మనల్ని ఏం చేసినట్టు? మోసపోయింది ఎవరు? నష్టపోయింది ఎవరు? మనం. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే మనం ఎలాంటి సేవకులను ఎత్తుక్కోవాలి, ఎలాంటి సంఘాన్ని ఎత్తుక్కోవాలంటే నిన్ను క్రీస్తు వలే మార్చేవారిని, దైవ కార్యక్రమాలు సంఘాల్లో పెట్టి సంఘాన్ని బలపరిచే సంఘాలను ఎత్తుక్కోవాలి. అలా కాకపోతే ఇందాక అబద్ధికు మేస్త్రిని చూసినట్టు అబద్ధిక బోధకులు కూడా ఈరోజు ఉన్నారు. అటువంటి అబద్ధిక బోధకుల దగ్గర నువ్వు ఎంత కాలం వెళ్ళినా కూడా నువ్వేం చేయలేవు, వాక్యాన్ని నేర్చుకోలేవు. అంటే వాళ్ళకే వాక్యం తెలియకపోతే నీకేం చూపిస్తాడు? నడిపించే కాపరి గుడ్డోడు అనుకోండి, వెనకెళ్ళే గొర్రెలు కూడా ఏమవుతాయండి? అసలు గొర్రెల ధైర్యం ఏంటి? నా కాపరి నన్ను చూసుకుంటాడు అని గొర్రెల ధైర్యం. కాపరే గుడ్డోడు అనుకోండి, ఇటు కాలువ ఉంది, ఇటు భూమి ఉంది, ఇటు వెళ్తుంటే షుష్ అన్నాడు అనుకోండి, గొర్రె ఏమనుకుంటుంది, అమ్మో ఇటు వెళ్ళకూడదు అనుకుంటా అని అటు వెళ్ళిద్ది. అటు వెళ్తే ఏమైద్ది? కాల్లో పడింది. ఈరోజు యవనస్తుల పరిస్థితులు కూడా ఎలాగ ఉంటాయంటే, యవనస్తులే కాదు క్రైస్తవుల పరిస్థితులు కూడా మనం ఏంటంటే కరెక్ట్ వేలో వెళ్తున్నాం అనుకుంటాం, ఏ వేలో పడతాం? రాంగ్ వేలో పడతాం. కాలాన్ని బట్టి చూస్తే వయసు పెరిగిపోతుంది, ఒక్కోసారి ముఖం మీద తెల్లగడ్డం వచ్చేస్తుంది, తెల్ల జుట్టు వచ్చేస్తుంది, శరీరం ముడతలు వచ్చేస్తుంది. కానీ వాక్యం పొట్టకొస్తే అక్షరం రాదంటాం కదా. గట్టిగా 10 వాక్యాలు చెప్పండి అంటే ఎవరికి కూడా, ఒక 5 పాటలు పాడండి అంటే ఎవరికి కూడా. కానీ ఏమంటాం? మేము ఎప్పటి నుంచి వెళ్తున్నాం, మా అయ్యగారు సూపర్ చెప్తారంట. మీ అయ్యగారు సూపర్ చెప్తే నువ్వు సూపర్గా తయారవ్వాలిగా. అవుతున్నావా మనం? ఈరోజు సీరియల్లో ఒక సెంటిమెంట్ సీన్ వచ్చింది అనుకోండి, బాగా గుండెలు పిండేసింది అనుకుందాం, అప్పుడు మీ కళ్ళల్లో ఏమవుతాయి? అది నిజమైన సెంటిమెంట్ అయితే మీ కళ్ళల్లో ఏం కావాలా? నిజంగా మీరు చెప్పే సేవకుడు నిజమైన దేవుని వాక్యం చెప్తే మీలో ఎవరు కనపడాలా? క్రీస్తు కనపడాలా. మనలో క్రీస్తు కనపడట్లేదంటే చెప్పేవాళ్ళు అయినా తప్పు ఉండాలా, వినేవాళ్ళలో అయినా తప్పు ఉండాలా. కాబట్టి నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, తల్లిదండ్రులు మన పిల్లలను మార్చాల్సిన విధానం ఏంటంటే దేవుని వాక్యం చెప్తూ 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 ప్రేమతో సత్యమును ఏం చేయాలంట? బోధిస్తూ ఉండాలి. అలా బోధిస్తూ ఉన్నప్పుడే మనం ఖచ్చితంగా అభివృద్ధి పడే పరిస్థితిలో మనం ఉంటూ ఉంటామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. లేకపోతే ఎలా ఉండిద్ది అంటే శరీరం పెరిగిపోద్ది, మైండ్ అయితే పెరగదు.
చాలామంది చక్కగా ఉంటారు, మంచి ఉన్నతమైన కుటుంబాల్లో వస్తాయి, కానీ చేసే పనులన్నీ ఎలా ఉంటాయి, మాట్లాడే మాటలన్నీ ఎలా ఉంటాయి. ఇప్పుడు పెద్ద స్కూల్లో చదివించాము మా తమ్ముడిని ఒకడిని. మొన్న ఇంటర్వ్యూకి వెళ్ళండి అంటే ఇంటర్వ్యూలో పక్కన నేను కూడా ఉన్నా. 2 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడు అన్నాడు. అవతల ఇంటర్వ్యూ చేశాను. 2 ఏదో ఒకటి అన్నాడు. బబ్ 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 అన్నాడు. నేను అనుకున్నా, అంత చదువు చదివించారే, అంత డబ్బులు పోసారే, వీడికి ఏమి రాలా అని అనుకున్నా. అర్థమవుతుందా మీకు? అంటే శరీరం పెరిగిపోతుంది కానీ బుర్ర. ఇప్పుడు వీళ్ళు గొప్ప స్కూల్లో వేసింది శరీరం పెరగడానికా బుర్ర పెరగడానికా? కానీ వెళ్ళి పెంచుకుంది ఏంటి? సరే, ఈరోజు నేను కూడా ఏం చెప్తున్నానంటే, దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం దేనికంటే శరీరం పెరుగుతూనే మన బుర్ర కూడా ఏమవ్వాలంట, పెరుగుతూ ఉండాలి. ఇందా మీకు ఏం చెప్పా, ఒక కోడి పిల్లను చూపించి ఇది బాతు అనంటే మీరేమంటారు? సరే, మీ భాషలో నేను చూపించి పట్టు చీర తీసుకొచ్చి ఇది కాటన్ చీర అని అన్నంటే మీరేమంటారు? నీకు తెలియదు చీరల గురించి, ఎప్పుడేం కొన్నావేంటి అంటారు. అంతేనా? పోనీ సిల్క్ చీర తీసుకొచ్చి ఇది కాటన్ చీర అంటే అప్పుడేమంటారు? అంటే తెలియని వాళ్ళని మోసం చేయగలం కానీ తెలిసిన వాళ్ళని ఎప్పటికీ, అంటే పసిబిడ్డలను మోసం చేయగలం కానీ పెద్దవాళ్ళని. అంటే దేవుడు కూడా ఏం కోరుకుంటున్నాడంటే నీ శరీరాన్ని అభివృద్ధి పరుస్తూనే నీ బుర్ర కూడా ఎదగాలి. నీ బుర్ర ఎదిగితే నిన్ను ఎవరు కూడా, అంటే నీ స్నేహితులు మోసం చేయలేరు, నీ సహవాసాలు మోసం చేయలేవు, నీ బంధుమిత్రులు మోసం చేయలేరు, నీ ఇరుగు పొరుగు వారు మోసం చేయలేదు, ఈ సమాజం నిన్ను ఎప్పటికీ కూడా మోసం చేయలేదు. మనం మోసపోయి తప్పు మార్గంలో వెళ్తున్నామంటే మన శరీరం పెరుగుతుంది, బుర్ర పెరగడం లేదు అని మనం నేర్చుకోవాలి. అయితే ఎందుకు దేవుడు శరీరాన్ని బుర్రని పెంచుతున్నాడో తెలుసా? చూడండి, చెప్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 16వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో ప్రతి ఒక్కరికి దేవుడు ఏమనుగ్రహిస్తాడంటే ఒక దేశం అనుగ్రహిస్తాడు, ఒక శరీరం అనుగ్రహిస్తాడు, ఒక కుటుంబం అనుగ్రహిస్తాడు. అయితే నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీకున్న శరీరములో, నీకున్న కుటుంబంలో, నీకున్న సమాజంలో నువ్వు గొప్పవాడు అవ్వాలంటే, నువ్వు గొప్ప స్థితిలోకి వెళ్ళాలి అంటే, నీకు క్షేమము కలగాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. ఒక వ్యక్తి గొప్పవాడు అవ్వాలి అంటే శరీరం పెరిగితే గొప్పవాళ్ళు అవరు. ఒక వ్యక్తి ఎప్పుడు గొప్పవాడు అవుతాడంటే శరీరం పెరుగుతూనే తన యొక్క జ్ఞానంతో తన తల్లిదండ్రులను ఏం చేయాలంట, గౌరవించాలి. ఈరోజు నిజంగా పిల్లలు తల్లిదండ్రులను గౌరవించే విధముగా మనం పెంచగలుగుతున్నామా? పోనీ వాళ్ళు పెరగగలుగుతున్నారా? అంటే ఇక్కడ సమస్య ఎక్కడ ఉందంటే ఒకవైపే తప్పు చూపిస్తాం మనం, కానీ తప్పు ఎప్పుడు ఒకవైపే ఉండదు. ఇప్పుడు మా అబ్బాయి రేపో మాపు 4 బూతులు ఎక్కువ మాట్లాడి చర్చిలో అన్నాడు అనుకోండి, ఏమంటాడు? పాస్టర్ గారు అబ్బాయి కూడా బూతులు తిడుతున్నాడండి అంటాడు. ఎంత దుర్మార్గుడు అండి అంటారు. దుర్మార్గుడు ఆడు కాదు, ఆడు తిట్టే విధంగా నేను ఏమి మంచి విషయాలు నేర్పించకపోతే నేను కూడా ఏమవుతున్నా, నేను దుర్మార్గుడినే అవుతున్నా. అంతేనా? అంటే వాడు ఎలా పెరుగుతాడు? ఇంత మీకు చెప్పే కదా, ప్రేమతో కూర్చోపెట్టి సత్యము నేనేం చేయాలి అడిగి, నేను బోధించకపోతే అపవాదాన్ని తీసుకెళ్ళి బోధిస్తున్నాడు. అలాగే మీరు మీ బిడ్డలను, మీ కుటుంబాన్ని మీరు ప్రేమించకపోతే ఈ లోకం ఏం చేసిద్ది అంటే వాడిని తీసుకువెళ్ళిపోయిద్ది. అది ఎలా తీసుకెళ్ళిపోయిద్దో మనకి తెలియదు. అది ఒక స్త్రీతో తీసుకువెళ్ళిపోవచ్చు, ఒక స్నేహితులతో తీసుకువెళ్ళిపోవచ్చు, ఒక వ్యసనాలతో తీసుకువెళ్ళిపోవచ్చు. ఎలా తీసుకువెళ్ళిపోయిద్దో మనకి తెలియదు. కాబట్టి ప్రియులారా, మన పిల్లలు ఎదగాలి అంటే మనమే ఏం చేయాలంటే ప్రేమతో సత్యం చెప్పాలంట. సత్యం అంటే పిల్లలుగా ఉన్న వాళ్ళని పెద్దవాళ్ళు అయ్యేటట్టుగా నీకు మేలు కీడులను మనం చెప్తూ ఉండాలంట. అయితే ఇంకా ఇక్కడ పాత నిబంధనలో ఏం తెలియజేస్తున్నాడంటే, నేను కొంచెం ముందుకు వెళ్ళిపోతాను. ఏంటి అంటే సామెతల గ్రంథము 20వ అధ్యాయం, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం. నీ తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపో. ఇంతకేమన్నాడంటే తల్లిదండ్రులను గౌరవిస్తే ఏమవుతా అన్నాడు, దీర్ఘాయుష్మంతుడు అవుతాడంట, నీకు క్షేమం కలిగిద్దంట. కానీ ఒకవేళ తల్లిదండ్రులను నువ్వు దూషిస్తే నీ జీవితం ఏమైందంటే కారు చీకటిలో. మీకు మొన్న కూడా నేను చెప్పాను,
గంపలగూడెం అటువైపు వెళ్తూ ఉన్నప్పుడు దారి పొడుగున చీకటిగా ఉండేది. మొన్న వీళ్ళు ఏం చేశారంటే కారులో వెళ్తూ వెళ్తూ లైట్లన్నీ ఆపారు. లైట్లన్నీ ఆపామంటే ఏ పొదల్లోకి వెళ్ళిపోతాం మనకే. అంటే చీకటి ఎప్పుడు ఏం చేసిద్ది అంటే మన నాశనంలోకి తీసుకెళ్ళి, వెలుగు ఎప్పుడు ఏం చేసిద్ది అంటే మనకి మంచి చేసింది. కాబట్టి నువ్వు తల్లిదండ్రులను గౌరవించినట్లయితే, నువ్వు తల్లిదండ్రులను మరి ప్రేమించినట్లయితే నీ జీవితం ఖచ్చితంగా దీర్ఘాయుష్మంతుడు అవుతున్నా అని చెప్పిన దేవుడే. నువ్వు తల్లిదండ్రుల పక్షాన సరైన విధంగా ప్రవర్తించకపోతే, నువ్వు తెలిసి ప్రవర్తించకపోయినా తెలియక ప్రవర్తించకపోయినా నీ జీవితం ఏమైపోయేదంట, కారు చీకటిలో ఆగిపోయింది. కాబట్టి మన జీవితాలు యవనస్తులు గ్రహించాల్సింది ఏంటంటే, తల్లిదండ్రులు గ్రహించాల్సింది ఏంటంటే, కారు చీకటిలో ఆగకూడదు అంటే వాళ్ళకి ఏం నేర్పించాలంటే దేవుని వాక్యమును నేర్పించాలి. దేవుని వాక్యం ఏం చెప్పిద్ది అంటే అతనిలో ఉన్న లోపాలను చూపించింది. ఆ లోపాలను అతను ఏం చేయాలంట, సరి చేసుకోవాలి అని ఇప్పటిదాకా మీకు చెప్పాను. అయితే ఇంకా నేను ఒక చిన్న, మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న ప్రతి ఒక్క మాటకి సంబంధించిన ఒక చరిత్ర ఉదాహరణ చెప్పి నేను ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తాను. ఇప్పటిదాకా నేను చెప్పింది ఏంటంటే, ఒక వ్యక్తికి మనమే తల్లిదండ్రులు కానీ బంధుమిత్రులు కానీ సత్యమును ప్రేమతో కూర్చుని చెప్పాలి, లేదా సంఘానికి నడిపించాలి అనేది మీ బాధ్యత. పిల్లల బాధ్యత ఏమిటంట, వచ్చిన తర్వాత క్రమంగా వస్తూ వింటూ వాళ్ళ హృదయాల్లో ఉన్న చెడును ఏం చేయాలంట, తీసివేసుకోవాలి అనేది ఇప్పటిదాకా నేను చెప్పిన ముఖ్య అంశాలు. తర్వాత వచ్చిన తర్వాత అతను ఏం చేయాలంట, తన తల్లిదండ్రులను పెద్దలను ఏం చేయాలంట, గౌరవించాలి. నువ్వు ఎప్పుడైతే గౌరవిస్తావో, నువ్వు ఎప్పుడైతే వాక్యానుసారంగా జీవిస్తావో అప్పుడు ఏమవుతావంట, దీర్ఘాయుష్వంతుడు అవుతావు అనేది నేను చెప్పిన విషయాలు. అయితే ఇప్పుడు ఒక కుర్రోడు గురించి నేను చెప్తాను. ఒక యవనస్తుడు, చాలా బలమైన వ్యక్తి, చాలా అందమైన వ్యక్తి, చాలా చూడడానికి చూడముచ్చటగా ఉన్న వ్యక్తి. కానీ అతని విషయంలో కూడా గమనించినప్పుడు చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే అతని జుట్టు కూడా చాలా ఎక్కువ అంట. చాలా అందంగా ఉన్నాడంట, చాలా జుట్టు ఎక్కువ అంట. ఏంటో నేను తెలియకుండా ప్రిపేర్ అయ్యా. కానీ అదే అందంగా హేమంత్ ఉన్నాడు, అదే జుట్టు హేమంత్కి కూడా ఉంది. కానీ నేను హేమంత్ గురించి అయితే కాదు కానీ వాక్యం ప్రిపేర్ అయ్యాను, సిమిలర్గా అది కలిసింది. అయితే అతని పేరు ఏమిటి అంటే, అతను ఎవరు అనేది మనం పరిశీలిస్తే అతను దావీదు కుమారుడు అంట. ఎవరై ఉండొచ్చు మీరు చెప్పండి. మీరందరూ ఎప్పటి నుంచో వస్తున్నారు కదా, మీ జ్ఞానాన్ని ఉపయోగించి ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్పండి, ఏదో ఒకటి తగిలిద్ది. సంసోనా? అబ్షాలోము. ఎవరండి? అబ్షాలోము. ఈ అబ్షాలోము ఎవరు మనం గమనించినప్పుడు, ఈ అబ్షాలోము ఎవరంటే అతని యొక్క తల్లి పేరు మాయాక. ఈ మాయాకాకి దావీదికి ఎవరు పుట్టారంటే అబ్షాలోము పుట్టాడు. ఈ అబ్షాలోము ఎన్నో కుమారుడు అంటే దావీదికి మూడో కొడుకు. ముచ్చటగా ఎన్నో కొడుకు అండి? మూడో కొడుకు. అయితే ఈ మూడో కొడుకు ఇతనికి తల్లి పేరు మాయాక, తండ్రి పేరు దావీదు, చెల్లి పేరు సహోదరి పేరు తామారు. ఎవరండి? తామారు. అయితే ఇతని జీవితాన్ని మనం పరిశీలన చేద్దాం. ఇతన్ని గమనించినప్పుడు ఇతను ఎంతో సౌందర్యవంతుడు, ఎంతో శిరోజాలము కలిగిన వాడు, ఇతను రాజకాంక్ష కలిగిన వాడంట. అంటే రాజు అవ్వాలనుకుంటున్నాడంట. కానీ ఇతని ముందు ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. అంతేనా? రాజ్య పదవి మూడో వాడికి ఇస్తాడా, మొదటి వాడికి ఇస్తారా? అసలు ఒకటోడికి ఇస్తాడా, మూడో వాడికి ఇస్తాడా పక్కన పెడితే, దావీదు ఎన్నో వాడు? అన్నదమ్ముల్లో దావీదు ఎన్నో కొడుకు? ఏడోవాడు. ఎన్నోవాడండి? ఏడోవాడు. మరి మొదటోడిని, రెండోవాడిని, మూడోవాడిని వదిలేసి ఎప్పుడు ఇచ్చాడంట? ఏడోవాడిని ఇచ్చాడు. ఎందుకు ఏడోవాడిని ఇచ్చాడంటే అతను భయభక్తులు కలిగింది. అంటే ఒక వ్యక్తి రాజు కావాలంటే ఒకటో వాడో, రెండో వాడో, మూడో వాడో కాదు. అతను భయభక్తులు కలిగినట్లయితే, అతడు తన పెద్దలను గౌరవించిన వాడైతే అతనికి రాజ్యాన్ని దేవుడు అప్పగించాడు. దావీదు మీరు చూడండి, అన్నలకి ఏం తీసుకెళ్ళాడంట? క్యారేజ్ తీసుకెళ్ళాడు. అంటే పెద్దలను గౌరవించాడా? అతను పని మానుకుని తండ్రి మాట విని ఏం తీసుకెళ్ళాడంట? క్యారేజ్ తీసుకెళ్ళాడు. కాబట్టి అతను రాజు అవ్వగలిగాడు. అంటే ఆయన విధేయుడు. అయితే అదే విధేయుడికి పుట్టిన అబ్షాలోము విధేయుడా కాదా అనేది మనం పరిశీలన చేద్దాం. చూడండి 2 సమూయేలు గ్రంథము 14వ అధ్యాయం. ఇప్పటిదాకా మనం ఏం చూసామంటే అబ్షాలోము యొక్క తండ్రి, అబ్షాలోము యొక్క తల్లి, అబ్షాలోము యొక్క సహోదరి పేరు, అతని యొక్క శరీర ఆకారము,
అతను అందవంతుడు, ఎంతో శిరోజాలము గలవాడు అని చెప్పుకుంటూ ఈ 14వ అధ్యాయం 22వ వచనం మనం పరిశీలన చేద్దాం. తరువాత యవనస్తుడు అబ్షాలోమును రప్పించమని అతడు సెలవీయగా యోవాబు సాష్టాంగ నమస్కారం చేసి రాజును స్తుతించి, రాజువగు నీవు నీ దాసుడనైన నా మనవి అంగీకరించినందున నా ఏలినవాడవగు నీ వలన నేను అనుగ్రహము నొందితిని అని నాకు తెలిసినని చెప్పి లేచి గెషూరునకు పోయి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, దావీదు అబ్షాలోముని తన ఊరు తీసుకొచ్చేయమన్నాడు. ఇప్పటిదాకా అతను ఎక్కడున్నాడంటే గెషూరులో ఉన్నాడు. గెషూరులో ఉండడము కాదులే కానీ దావీదు ఎక్కడ ఉన్నాడో ఆ ప్రాంతానికి అతన్ని తీసుకొచ్చేశాడు. తీసుకురావడానికి వెళ్ళింది ఎవరంటే యోవాబు. అతను తీసుకొచ్చేసిన తర్వాత అక్కడ మీకేం జరుగుతున్నది అంటే అతని యొక్క జీవితాన్ని చెప్తూ ఉన్నాడు. చూడండి 14వ అధ్యాయం 25వ వచనం. ఇశ్రాయేలీల అందరిలో అబ్షాలోము సౌందర్యము, అంటే ఎంతమంది జనాల్లో అందగాడంటండి. కానీ ఇంత అందగాడు కదా, అతను ఎలాగా ఉన్నాడు చూడండి. అందగాడు ఒక్కడునూ లేడంట. ఇతనంత అందంగా ఉండేవాడు ఒక్కడు కూడా లేడు. అయితే అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయాను. అంటే చాలామంది అందంగా ఉంటారు కానీ కాలు వంకరో, ముక్కు వంకరో, చెయ్యి వంకరో ఉంటూ ఉంటాయి కదా, కళ ఉండదు కదా. కానీ అబ్షాలోములో అంట అందం ఉందంట, కళ ఉందంట, ఏ లోపము కూడా లేదంట. ఇటువంటి వాని యొక్క పరిస్థితి ఎలా ఉన్నట్లయితే చూడండి, కింద చెప్తూ ఉన్నాడు 26వ వచనం. తన తల వెంట్రుకలు భారముగా ఉన్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించినప్పుడల్లా వాటి ఎత్తు రాజు తూనికకు బట్టి 200 తులముల అయ్యను. అతను జుట్టు చాలా ఎక్కువ అంట. అంత జుట్టున్న అతను చాలా అందంగా ఉండేవాడంట. అతను క్రాఫ్ ఎప్పుడెప్పుడు చేయించుకునేవాడంట, సంవత్సరానికి ఒక్కసారి చేయించుకుని. ఆ జుట్టుతో కొలిస్తే ఎంతో వెండి వచ్చేదంట, ఎంతో బరువు ఉండేదంట అనేది చెప్తున్నాడు. అయితే ఇప్పటిదాకా అబ్షాలోమును చూస్తే దావీదు కొడుకు, చాలా అందగాడు, చాలా జుట్టున్నోడు, అతనికి ఒక చెల్లి ఉంది, అతనికి ఒక అమ్మ ఉంది అని మనకు అర్థమవుతుంది. అయితే అసలు అతని ప్రవర్తన ఎలా ఉంది మనం గమనించాలి. చూడండి 14వ అధ్యాయము 30వ వచనాన్ని నేను చదువుతాను. అబ్షాలోము యొక్క ప్రవర్తన చూద్దాం. అబ్షాలోము తన పనివారిని పిలిచి, యోవాబు పొలము నా పొలము దగ్గర ఉన్నది కదా. అబ్షాలోము ఎవరితో మాట్లాడాలనుకున్నాడంటే యోవాబుతో మాట్లాడాలనుకున్నాడు. యోవాబుతో మాట్లాడదామని అనుకుని యోవాబును పిలిస్తే యోవాబు పలకట్ల. యోవాబు ఏమవ్వట్లేదంట, పలకట్ల అంట. పలకకపోతే అబ్షాలోము ఏం చేశాడంటే తన పనులను పిలిచి యోవాబు పొలము నా పొలం పక్కపక్కనే ఉంది కాబట్టి నువ్వేం చేస్తావంటే వాడి పొలం అంతా తగలపెట్టే అన్నాడు. ఈ పనోళ్ళు చెప్పినట్టు చేసి వచ్చారు. ఎంతనే యోవాబు వచ్చాడు, ఏంటి మీ పనోళ్ళు నా పొలాన్ని తగలబెట్టారు అని అన్నాడు. చెప్పింది నేనేలే అంటున్నాడు. చెప్పింది ఎవరంట? అసలు ఏంటండి ఇతని క్యారెక్టరు? పిలిస్తే పలకపోతే మౌనంగా ఉండాలి, పిలిస్తే పలకపోతే ఏం చేశాడంట, అతనికి ఆస్తి నష్టం కలగజేస్తాడు, అతన్ని ఇబ్బంది పెట్టాడు, అతన్ని నాశనం చేశాడు. అంతేనా? అంటే ఇతను అందంగా ఉన్నాడు, శిరోజాలము కలిగిన ఉన్నవాడు, తన తండ్రి చాలా మంచోడు, కానీ ఇతని క్యారెక్టర్ ఎలా ఉంది? చాలా రూడ్గా ఉంది, చాలా వంకరగా ఉంది, చాలా తింగరగా ఉంది. అంతేనా? అయితే అక్కడ ఏం జరిగింది మనం చూద్దాం. 32వ వచనం. అబ్షాలోము యోవాబుతో ఇట్లనే, గెషూరు నుండి నేను వచ్చిన ఫలమేమి? నేనచ్చటనే ఉండుట మేలని నీ ద్వారా రాజుతో చెప్పుకొనుటకై రాజునొద్దకు నన్ను పంపవలనని నేను పిలిచి తిని. ఎందుకు పిలిచాడంటే, నువ్వు నన్ను అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చావు కదా, నాకు ఇక్కడ ఏం బాగోలా, నాకు అక్కడుంటేనే మంచిది కాబట్టి నువ్వు మరలా నన్ను అక్కడికి తీసుకెళ్ళిపో. మరి నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలన్నా, అక్కడి నుంచి ఇక్కడికి రావాలన్నా నా ముందు రాజు ఎవరు? దావీదు. ఆయన సెలవు లేనిది ఎక్కడికి వెళ్ళలేడు. అయితే ఇక్కడ మీరు ఒక చిన్న విషయం గమనించండి. రాజు సెలవు లేకుండా అతను కాలు తీసి కాలు వేయలేడు. ఈరోజు నిజముగా దేవుని మాట సెలవు లేకుండా మనం ఎన్నడూ కూడా నోటి మాటే కానీ, చేతక్రియ కానీ, ఆలోచనలే కానీ, నడవడికే కానీ ఉండకూడదు. దేవుడికి అనుకూలమైతేనే మనం మాట్లాడాలి, దేవునికి అనుకూలమైతేనే మనం నడవాలి, లేకపోతే అది మనకి ప్రమాదాన్ని
తీసుకువచ్చిద్ది. కానీ ఇతను చేసిన దుష్టత్వమైన పని ఏమిటి? పిలిస్తే పలకలేదని పొలమంతా కూడా, ఈరోజు చూడండి చాలామంది కుర్రోళ్ళు కూడా పిలిస్తే పలకట్లేదని ఒక రాయో కొబ్బరికాయ విసురుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఎప్పుడైనా చూసారా మీరు? పిలిస్తే పలకట్లేదని కొట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు. చూసారా అలాంటి వాళ్ళని ఎప్పుడైనా? అంటే ప్రియులారా, ఎప్పుడైనా కూడా మనము విధేయత కలిగి ఉండాలి. అయితే ఇక్కడ అబ్షాలోము క్యారెక్టర్ చూస్తుంటే విధేయత లేదు. ఇతనిలో ఏముందంట? అహంకారం ఉన్నది. అయితే ఇతను ప్రవర్తన వంకరగా ఉంది. ఇతనిలో ఇంకో గుణం ఉంది. అది ఏంటంటే ఇతను పిచ్చ కోపిష్ట అంట. ఇప్పటిదాకా ఏం చూసాం? అందంగా ఉన్నాడని చూసాం, జుట్టు ఎక్కువ అని చూసాం, శరీర ఆకారం. మనసాకారం ఏమో వంకరని చూసాం. ఇతను గుణగణాలు ఎలా ఉన్నాయంటే చాలా కోపిష్టి, చాలా సీరియస్గా, చాలా తొందరగా డెసిషన్ తీసుకుంటాడంట. కోపిష్టి అంట. ఎలా చెప్తున్నారంటే తన చెల్లి అయిన తామారుని ఒకరు చెరపడతారు, ఒకరు చెరుపుతారు. వెంటనే ఇతను పన్నాగం పన్ని ఏం చేస్తాడంటే చంపేస్తాడు. ఇప్పుడు అడుగు తీసి అడుగేయడానికి ఎవరిని అడిగాడు సలహా? దావీదుని అడుగుతున్నాడు. యోవాబు అడిగి దావీదు దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు. కానీ కోపం వచ్చినప్పుడు ఎవరినైనా అడిగాడా? ఇందాక పిలిచినప్పుడు ఎవరినైనా అడిగాడా? ఇందాక పిలిచినప్పుడు కూడా వేరే మార్గం ఎన్నుకోవచ్చు కదా. అంటే ఇతనికి కోపం వస్తే ఏం చేస్తాడంటే తొందరపడి డెసిషన్ తీసుకుంటాడు. ఇతనికి కోపం వస్తే ఏం చేస్తాడంటే అవతల వాడికి ఎంత నష్టాన్నైనా చేస్తాడు. ఇతనికి కోపం వస్తే ఏం చేస్తాడంటే అవతల వాడిని చంపడానికైనా కూడా. ఇప్పుడు ఇలాంటి వాడిని మంచివాడు అంటాడా, చెడ్డవాడు అంటారా? కాబట్టి ప్రియులారా, నేను కూడా మీకు తెలియజేసేది ఏంటంటే మనకు ఎదురుగా వస్తున్న పరిస్థితులను మనం ఎదుర్కోలేక ఒక్కోసారి అబ్షాలోము చెడ్డోడని మనం ఈజీగా అన్నాం. కానీ మనలో కూడా ఒక్కోసారి అబ్షాలోము కనపడుతుంటాడు. ఒక 2 మాటలు మనల్ని ఎవరైనా అనేసి వెళ్ళిపోయారు అనుకోండి, మనం ఇంట్లోకి వెళ్ళిపోయి చాలా కాళ్ళు చేతులు నలిపేసుకుంటాం, ఊగిపోతూ ఉంటాం. మొన్న మాకు కూడా ఒక చిన్న సన్నివేశం వచ్చింది. నన్ను వచ్చి ఒకరిని అడగమంటున్నారు ఒక విషయం. నేనేం అడగను, ఇప్పుడు అడిగి పెంట మీద రాయేయడం ఎందుకు, దేవుడు చూసుకుంటాడు. ఇప్పుడు నేను అడిగితే లాభం ఏంటి? ఆడేమైనా మారతాడా? ఆడు మారడు కదా, బుద్ధి లేనోడాడు. అందుకే అలా మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళని మనం వెళ్ళి ఎదురు మాట్లాడామంటే దానివల్ల రసాబస అయింది తప్ప ఉపయోగం లేదు. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, నేనేదో జ్ఞానవంతుడని కాదు, కానీ బుద్ధివంతులు ఎవరైనా కూడా కయ్యానికి కాలు ఎప్పుడు కూడా. కానీ అబ్షాలోము ఎందాక ఏం చేస్తున్నాడు? ఏదైనా సమస్య వస్తే కయ్యానికి కాలు దూతున్నాడు. ఒక సమస్య వచ్చింది చంపడానికి వెళ్ళాడు, ఒక సమస్య వచ్చింది పిలిస్తే పలకలేదని పంట అంతా కూడా నాశనం చేసేసాడు. అంటే ఊరికినే కోపం అంటారు కదా, ముఖ్యమే కోపం ఉంది అంటారు, అంతేనా సామెత? కాబట్టి అటువంటి గుణాలు మంచివి కావు. అటువంటి గుణాలు ఉన్నాయి కాబట్టి ఇతని జీవితం ఏమై ఉండిద్ది? ఇందాక మనం ఏం చెప్పామంటే నీ తల్లినైనాను నీ తండ్రినైనా గౌరవించినప్పుడు, వాళ్ళ మాటలు విన్నప్పుడు నువ్వేమవుతావు అన్నావు? దీర్ఘాయుష్మంతుడు అవుతా అన్నాడు. మరి అబ్షాలోము తన జీవితంలో దీర్ఘాయుష్మంతుడు అయ్యాడంటారా, అవలేదంటారా? ఆలోచన చేసి చెప్పండి. అబ్షాలోము కూడా అవల. అతని చివరి జీవితం ఎలా ఉందో చూసి వాక్యాన్ని ముగించుకుందాం. చూడండి, అతను ఏంటంటే దావీదుని రాజుగా దింపి రాజు అవ్వాలనే ఎంతో ఆశ. ఇది చూసారా? వంకరి ప్రవర్తన, కోపిష్టి, తొందరపాటు నిర్ణయాలు, రాజకాంక్ష, దురాశ, ఎన్ని గుణాలు ఉన్నాయి. అందం ఒక్కటి ఉంటే బాగుందా? అందముతో పాటు లక్షణాలు కూడా ఇతనిలో అందం తప్ప ఇంకేమీ కూడా లేదు. లేకపోయేపాటికి ఈ దురాశ ఏం చేసిద్దంటే దేవుడు వాక్యం చెప్పింది, దురాశ దుఃఖమును తెచ్చిద్దంట. అయితే ఇతని పరిస్థితి ఏమైపోయిందంటే వీళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తున్నారు. ఎవరు? అబ్షాలోము. అతని మరణమే ఎలా ఉన్నది అని నేర్చుకుని మనం ఈ యొక్క వాక్యాన్ని ముగిద్దాం. 2 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం. 2 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనం నుంచి నేను చదువుతాను. అబ్షాలోము కంచెరగాడిద మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచెరగాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షము యొక్క చిక్కు కొమ్మల కిందకి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు పైకి ఎత్తబడి ఆకాశమునకు భూమికి మధ్యన వేలాడుచుండగా అతని కిందనున్న కంచెరగాడిద సాగిపోయాను. నేను చదివింది మీకు అర్థమైందా?
ఇతనంట ఒక గాడిద మీద వెళ్తున్నాడంట. ఒక చెట్టు కొమ్మ ఏం చేసిందంట, అతనికి ఇరుక్కుందంట. ఇరుక్కుని ఆయన ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్నాడంట. అతని కింద నమ్ముకున్న గాడిద కూడా ఏమైందంట, వెళ్ళిపోయిందంట. ఎందుకు ఇలా అయి ఉండిద్ది అని పరిశీలన చేస్తే ఇతని ప్రవర్తన వంకరగా ఉంది కదా. ఇతను తన తండ్రి రాజ్యాన్నే కోల్చేయాలని చూశాడు కదా. ఇతను తన సహచరులతో సరిగ్గా లేడు కదా. మరి ఇతని చివరి ముగింపు కూడా ఎలా ఉండిద్ది? నిజంగా చూడండి, చెడ్డవాళ్ళ ముగింపు ఎప్పుడు చెడ్డగానే ఉండిద్ది. కాబట్టి అబ్షాలోము ముగింపు ఎలా ఉందంటే, అటు గాలికి ఇటు భూమికి మధ్యలో, గాలిలో ఆకాశానికి భూమికి మధ్యలో ఏలాడుతున్నాడు. అలా ఏలాడడం చూసి యావాబు ఏం చేశాడంటే, బాణాలు కొట్టండి కొట్టండి అంటున్నాడంట. ఈయన కొట్టచ్చుగా. అసలు అది యావాబు ఎలా అంటాడంటే రథ పిశాచి. రథాన్ని చూస్తే మనుషులను చంపేసి సంతోషపడే వ్యక్తి. కానీ ఇతను కొట్టకుండా ఎవరిని కొట్టమంటున్నాడు? ఎందుకో తెలుసా? అతను ఎవరు? రాజు కొడుకు కదా. ఇతను కొడితే ఇతనికి ప్రమాదం కదా. అయితే వాళ్ళు కొట్టట్లా. వాళ్ళు ఎందుకు కొట్టట్లా? వాళ్ళకి భయం. ఏమని? అతను దావీదు కొడుకు కదా అని. కానీ మీరు భయపడితే భయపడ్డారు, నా దగ్గర బాణం లేదా విల్లు లేదా అని ఈయన కొట్టాడు. ఎవరు? ఇక్కడ మీకు ఏమైనా ఒక లింకు కనపడుతుందా? ఎవరు పంట నాశనం చేశాడు ఇంతక? ఇప్పుడు ఎవరైతే బాణం కొట్టారో ఆయన పంట అక్కడ నాశనం చేశాడు. మీకు అర్థమైందా? ఎదుటివాడి జీవితంలో చెడు చేసావు కదా, ఆ చెడు తిరిగి కర్మ అంటూ ఉంటారు కదా. తిరిగి ఏమొచ్చిందంట? నీకే తగిలి. చివరికి ఎవరి చేతిలో చచ్చావు నువ్వు? పిలిస్తే పలకలేదని పంట నాశనం చేసావు కదా. నువ్వు పిలకపోయినా ఇప్పుడు ఏమి ఇసిరాడినా? బాణం ఇసిరాడు. అంటే నేనేం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, నువ్వు ఎప్పుడు కూడా తల్లిదండ్రులతోనే కాదు, నీ చుట్టూ ఉన్న సమాజంతో, నీ చుట్టూ ఉన్న స్నేహితులతో చాలా మంచిగా ఉండాలి. ఒకవేళ నువ్వు మంచిగా ఉంటే నీకు మంచి ఎదురైంది, నువ్వు చెడుగా ఉంటే చెడే ఎదురైంది. కాబట్టి ప్రియులారా, ఈరోజు నేను మీకు చెప్పే విషయాలు ఏమిటంటే, ఏ వ్యక్తి అయినా దేవుని నమ్ముకొని సమాజానికి తల్లిదండ్రులకు సంతోషపెట్టే వ్యక్తిగా వెళ్తే అతన్ని సమాజము దేవుడు ఏం చేస్తాడంటే అభివృద్ధి పరుస్తాడు. అందుకే చెప్తూ ఉంటాడు, ఒక వ్యక్తి ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న 80 సంవత్సరాలు. అప్పుడు నిజంగా అతను దీర్ఘాయుష్మంతుడుగా బ్రతుకుతాడు. ఒకవేళ లోకల్లో అంటాడు కదా, ఆడు ఉసురో ఈడు ఉసురో పోసుకున్నాడు అనుకోండి, వాడి జీవితాలు ఎలా ఉంటాయంట? అర్ధాంతరంగా కారు చీకట్లో అయిపోయింది అన్నాడు కదా. ఇతని జీవితం కూడా ఎలా ఉంది? కారు చీకట్లోనే ఆగిపోయింది. ఎందుకని? తన తండ్రిని బాధ పెట్టాడుగా, తన ప్రవర్తన వంకరగా ఉందిగా. కాబట్టి మన జీవితాలు కారు చీకటిలో ఆగిపోకూడదు అంటే ఒక వ్యక్తి ఏం చేయాలంటే, మీరు మీ కంట్రోల్లో ఉండాలి, మీరు దేవుని యొక్క ఆధీనంలో ఉండాలి, మీరు తల్లిదండ్రుల మాటలు వినాలి, మీరు సంఘంలో ఉండాలి, మీరు క్రీస్తు వలె తయారు చేయబడాలి. ఒకవేళ అలా తయారు చేయబడినట్లయితే ఖచ్చితంగా ఆ వ్యక్తి జీవితం 100కి 100 సంతోషంగా ఉండేది. ఒకవేళ అలా లేకపోతే మనం ఏమీ కూడా చేయలేం. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, మనమైనా మన పిల్లలైనా మన కుటుంబమైనా రేపటి భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పుడు నువ్వు ఎవరి చేతిలో ఉండాలా? దేవుని చేతిలో ఉండాలి, వాక్యానుసారంగా ఉండాలి. కాబట్టి మీరు ఈ వాక్యాలన్నీ గ్రహించారని నమ్ముతూ, ఈరోజు అబ్షాలోము అందంగా ఉన్నంత మాత్రాన రక్షింపబడ్డా? బలం ఉన్నంత మాత్రాన రక్షింపబడ్డా? జ్ఞానం ఉన్నంత మాత్రాన రక్షింపబడ్డా? రక్షింపబడలా. తన ప్రవర్తన బట్టి ఏమయ్యాడంట? శిక్షింపబడ్డాడు. కాబట్టి మీ బిడ్డలే కానీ మీరే కానీ శిక్షింపబడకూడదు అంటే, మీరు క్రీస్తుని ఎరిగి క్రీస్తు వలె మీ జీవితాలను సమస్తమైన దోషణమైన మాటలను, కపటమును, అసూయను వాటన్నిటినీ విసర్జించి వాక్యం అనే పాలన ఏం చేయాలంట? ఆపేక్షించాలంట. మీరు బిడ్డను చూడండి, ఆతృతగా తాగుతాడు. ఏంటిది? ఈరోజు మీరు ఎప్పుడైనా ఆతృతగా వాక్యం విన్నారా? ఎప్పుడు వాక్యం విన్నా అటొక దిక్కు ఇటొక దిక్కు. దేవుడి దయవల్ల ఇటు ఏ దిక్కు లేదు. ఇటు కూడా రేపు ఏదైనా గోటి కొట్టామంటే అటు వచ్చేవాళ్ళని ఇటు వచ్చేవాళ్ళని అటు వచ్చేవాళ్ళని, ఈ తిరిగే వాళ్ళకి ఉండదు, ఈ చూసే వాళ్ళకి ఉండదు. అంతేనా? కాబట్టి ఇప్పుడు ఇలా అలా ఉండకూడదు. అలా ఉంటే అది మనకు మంచి చేయదు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, మనస్ఫూర్తిగా హేమంతు దొండు రాంబాబు గారు కుటుంబంలో మన అక్క ఎల్లమ్మ గారు, మరి కోటేశ్వరమ్మ వాళ్ళ యొక్క కుమార్తె, అంతేనండి, వాళ్ళ కుటుంబము, రాహులు హేమంతు వాళ్ళ జీవితంలో దీర్ఘాయుష్వంతులు అవే విధంగా నేను కోరుకుంటూ, వాళ్ళు మరిన్ని సంతోషకరమైన కూడికలు సంఘములో జరుపుకోవాలని,
సంఘానికి క్రమము తప్పకుండా అన్ని కార్యక్రమాల్లో రావాలని, అలా వచ్చిన వాళ్ళనే దేవుడు దీవించాడని, వస్తేనే మారగలమని, మారితేనే దేవుడు దీవిస్తాడని, దీవిస్తేనే మనము అభివృద్ధి పొందుతామని, అటువంటి అభివృద్ధి మీకు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని నేను ముగిస్తూ అందరికీ వందనాలు తెలియజేస్తూ